చాలు. సమ్మతింపకుండా ఇద్దరు కలిసి ప్రయాణము చేస్తారా? నా వైపు చూడండి, చాలా ఒక్క మాట. సమ్మతింపకుండా, సమ్మతించటం అనే మాటకు హృదయపూర్వకంగా ఇష్టపడటం. సమ్మతించటం అంటే అంగీకరించటం, ఇష్టపడటం. ఇష్టపడిన వారు కలిసి అంతము వరకు కొనసాగటం. అంటే ఇష్టము లేకుండా ఇద్దరు కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేస్తారా? మన రీతిలో ఆలోచిస్తే ఈ మాటకు అర్థం, ఇద్దరు ఇష్టం లేకుండా భుజభుజాల మీద చేతులు వేసుకోకుండా ప్రయాణం చేస్తారా? సమ్మతించగలిగితే అనగా ఇష్టపడితే చేయ పట్టుకొని వారు ఎంత దూరమైన ప్రయాణం చేస్తారు, ఎంత ఎత్తైనా ఎక్కుతారు, ఎంతటి పల్లమునకైనా దిగుతారు, ఎంతటి అగాధములైనా వారు దాటుకుంటూ ఒకరిని ఒకరు సహాయం కోరుకుంటూ ఒకరి సహాయాన్ని మరొకరికి అందించుకుంటూ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తారు అని ఈ మాటకు మనకు అర్థం. సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడుతురా లేక ప్రయాణము చేస్తారా? సమ్మతించకుండా అంటే సమ్మతించాలి. అవతల వ్యక్తిని చెప్పిన దానికి యువతల వ్యక్తి అంగీకరించాలి. యువతల వ్యక్తి చెప్పేదానికి అవతల వ్యక్తి అంగీకరించి ఇష్టపడాలి. అది 100 మైళ్ళ దూరమైన దారి మధ్యలో ఆహారాలు దొరకవన్న సంగతి తెలిసిన, ప్రయాణంలో చాలా విపత్తులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని ముందుగా తెలిసిన, అది సమ్మతించినప్పుడు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తారు. లోక సంబంధంగా మాట చెప్తా, దొంగతనం చేయడానికి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళొచ్చు. ముగ్గురికి ఒక విషయం తెలుసు, దొరికితే మనం చంపేస్తారు అని, కానీ కలిసి వెళతారు వాళ్ళు. అందులో ఒకడు బయట ఉండొచ్చు, ఒకడు ఏదో ఒక పిన్నేస్తో తాళం తీయవచ్చు, ఒకడు బిల్డింగ్ అవతల పైన దూరంగా ఉండి నిలబడి సైక్ చేయవచ్చు. కానీ మొత్తం మీద ఇద్దరు ముగ్గురు కలిసే వెళ్ళారు. తలుపు తెరవబడినది, గబగబా ముగ్గురు లోపలికి వెళ్ళారు, దోచుకోవాల్సిందంతా దోచుకున్నారు. ఈలోగా వారు ఒకవేళ పట్టబడ్డారు అనుకుందాం, పోలీసు వాళ్ళకి దొరికారు అని అనుకుందాం, ముగ్గురికి సమానమైన శిక్ష, ముగ్గురికి ఒకే బాధుడు, ఒకే శిక్ష, ఒకే గాయాలు. వీలైతే వారు చేసింది పెద్ద నేరం అయితే 14 సంవత్సరాలు జైలు శిక్ష కూడా ముగ్గురికి సమానంగా వేయచ్చు. దెబ్బలు కొట్టే విషయంలో ముగ్గురికి సమానంగా కొట్టచ్చు. కారణం ఏమిటంటే ముగ్గురు కలిసి ఒకే నిర్ణయాన్ని తీసుకున్నారు, ఒకే విషయంలో ముగ్గురు ఏకీభవించారు. ముగ్గురు కలిసి సమ్మతించే ఆ ఇంట్లో చొరపడి దొంగతనం చేయాలి అని అనుకున్నారు కనుక వారికి పడే శిక్ష, వారు ఉండే చెరసాల, వారికి పెట్టే చెప్పకూడు, వారికి కలిగే గాయాలు, వారికి వేసే శిక్ష, ఇవన్నీ కూడా ముగ్గురికి సమపాళ్ళుగా సమానంగానే జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు దొరికి ఒకడు పారిపోయినా వీళ్ళిద్దరిని కొట్టి మూడోవాడు అడ్రస్ కూడా అడుగుతారు. వాడు ఇల్లు ఎక్కడ, వాడు ఎక్కడ ఉంటాడు, ఫలానా చోటు ఉంటాడన్నప్పుడు మరలా వాడిని కూడా తీసుకొని వస్తారు, వాడిని కూడా గాయపరుస్తారు. వారికి ముగ్గురు సమాన శిక్ష పడతారు. అంటే లోకపరంగా ఇద్దరు ముగ్గురు ఏకీభవించి లేక సమ్మతించి ఏ నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటారో అది తీసుకుంటారు. మరికొన్ని సందర్భంలో భార్యాభర్తలు సమ్మతించి మనం ఈ సంవత్సరానికి బ్రతకూడదు, ఈ సంవత్సరం చివరి టైంలో మనం చనిపోతే అప్పులో ఎవరు మనల్ని అడగరు, మనమే కాదు మనతో పాటు మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోవాలి అని సమ్మతిస్తే, అలా అనుకుంటే ఖచ్చితంగా వారు అనుకున్నది వారి జీవితంలో నెరవేర్చి తీరుతారు. మూడవది, ఈ ఊళ్ళో మన జీవన విధానం బాగోలేదు, పలానా ఊళ్ళో జీతం ఎక్కువట, అక్కడ బాగా బ్రతుకుతున్నారట, అందరూ వెళ్ళిపోతే అక్కడ సుఖంగా బ్రతకచ్చు, ఇంక ఈ ఊరు ఈ మనుషుల్ని మనం వదిలేసుకుందాం అని ఒక రాత్రి వేళ భార్యాభర్తలు సమ్మతించి నిర్ణయించుకుంటే గనుక వారు తమ పిల్లలతో ఈ ఊరు వదిలేసి మూటముళ్ళు సర్దుకొని
ఇక్కడున్న మనుషులకు చాలా దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి బ్రతుకుతారు. అసలు జీవితంలో వారు బ్రతుకున్నారో లేదో కూడా ఈ స్థానిక ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలియదు. ఏదైనా సమ్మతిస్తే గనుక ఇద్దరు సమ్మతించి ఏకీభవించి నడిచిన ఎడల వారు అనుకున్నది నిజంగానే సాధించగలుగుతారు. భార్య వెళదామనంటే భర్త అబ్బే నేను రాని ఊరు వదిలి నేను ఇక్కడే ఉంటా అని అంటే కుదరదు. పోనీ భర్త వెళ్ళిపోదామంటే లేదండి నేను ఈ ఊరు పిల్లని వదిలి నేను రాలేను, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని అన్నా సరే కుదరదు. అందుకే ఇక్కడ చాలా చక్కటి మాట ఏమిటంటే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఇద్దరు కలిసి ఎక్కడైనా ప్రయాణం చేస్తారా, సమ్మతించకుండా అనంటే కాదనే చెప్పాలి. సమ్మతించటం అనేది క్రైస్తవ జీవితంలో చాలా విలువైనది, చాలా విశేషమైనది. ఒక చోట రాయబడింది, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 19-20 వచనాల్లో ఆ మాటలు మీకు కనబడతాయి. నిజముగా మీరు సమ్మతించి నా మాట నిజముగా మీరు వినినట్లయితే పండే భూమి యొక్క మంచి మంచి శ్రేష్టమైన పదార్థాలు నిజముగానే మీరు అనుభవిస్తారు. ఒకవేళ ఏ కారణము చేతనైనా మీరు నా మాటను సమ్మతింపక నా మాట విషయంలో మీరు తిరుగుబాటు చేసిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గమునకు పాలవుతారు. రండి, బైబిల్లో ఎవరిని సమ్మతించి ఎవరితో ప్రయాణం చేశారు, వారి ప్రయాణము యొక్క కొనసాగింపు తిరిగి ముగింపు ఎట్లా ముగిసినది, దేవుని ప్రజలమైన మనం ఎవరితో సంప్రదింపులు జరుగుతున్నాయి, సమ్మతిస్తున్నాము, మన జీవితంలో మన అడుగులు ఎవరితో వేసి మనం ప్రయాణం చేస్తున్నాము. మరో చోట అంటాడు, ఇద్దరు కూడి ఉండుట వారికి వెట్ట కలుగును. ఇద్దరు కలిసి ఒక చోట ఉన్న ఎడల ఒకడు పడిపోయినాను మరి ఒకడు పడిపోయిన వాడిని పైకి లేవనెత్తునానంటూ 3 పేట్ల త్రాడు త్వరగా తెగిపోదని ప్రసంగిలో చెప్పాడు. అంటే ఇద్దరు కలిసి ఉండటం వలన ఒకడికి దాహం వేస్తే రెండో వాడు వెళ్ళి నీళ్లు తీసుకొస్తాడు. ఒక్కడే దాహంతో కుటుమిట్లాడుతున్నప్పుడు వాడికి నీళ్లు పోసేవాడు ఉండడు. ఒకడు కాలుకు గాయమై నడవలేని స్థితిలో ఉంటే వాడంతటి వాడు ప్రయాణం చేయలేడు. రెండో వాడు ఉంటే కనుక వాడి చేతిని తన భుజం మీద వేసుకొని ఒంటి కాలుతో వాడు కుంటుకుంటున్నా వాడిని అనుకున్న చోటికి ఆరోగ్యవంతుడైన వాడు తీసుకొని వెళ్ళగలుగుతాడు. కాబట్టి ఇద్దరు అనేది చాలా ముఖ్యం. అందుకే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఇద్దరు కూడి ఉండుట, ఇద్దరు కలిసి ఉండుట మంచిది అని ఎరిగిన దేవుడు నరుడును ఒంటరిగా వదిలేలా. పురుషుడుకు స్త్రీ ఎంతో అదే సమయంలో స్త్రీకి పురుషుడు కూడా అంతే. ఇద్దరు సమానం అని చెప్పటానికి దేవుడు మన దేహంలో చాలా భాగాలను ఇచ్చాడు. అందులో ప్రధానముగా ఒక 2 నేత్రాలు. ఒక కన్ను ఏడుస్తే మరొక కన్ను ఆనందించదు. 2 కళ్ళు సమానంగా కన్నీళ్లు కారుస్తాయి దుఃఖంలో. ఆనందము కలిగినప్పుడు కూడా 2 కళ్ళు కూడా సమానంగా ఆనంద బాష్పాలు పొంగి ప్రవహిస్తాయి. ఒక కన్ను రంగు ఒకలా చూపిస్తే రెండవ కన్ను రంగు మరోలా చూపించదు. ఒక కన్నుకు ఒక వస్త్రం ఎరుపుగా కనబడితే రెండో కన్నుకు అదే వస్త్రం నలుపుగా చూపించదు. 2 కన్నులకు ఒకే దూరదృష్టి, ఒకే సమానమైన రంగు కనబడుతుంది. పాలల్లో నలకను ఒక కన్ను చూసిన అదే కనబడుతుంది, 2 కళ్ళు తెరి చూసిన అదే కనబడుతుంది. ఎందుకు ఇచ్చాడు 2 కన్నులు అనంటే, భూమి మీద మనము ఒక కన్ను అయితే పొరుగువారు మరొక కన్ను. అది తల్లైనా పొరుగువారు తండ్రి అయినా, పొరుగువాడు భర్త అయినా, పొరుగువాడు భార్య అయినా. మనమనేది ఒక నేత్రము, మన ప్రక్కనే ఉన్న మరొక వ్యక్తి మరొక నేత్రము. కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ఒక కన్ను ఏడదు, 2 కళ్ళు కూడా కన్నీళ్లు గారుస్తాయి. బిడ్డ చనిపోయాడు, తండ్రి ఏడుస్తాడు, తల్లి ఏడుస్తాయి. ఎందుకంటే ఇద్దరు సమానంగా కన్నారు కనుక.
రక్తము తండ్రిదైతే పెంపకం కడుపులో తల్లిదయ్యున్నది. తండ్రి విత్తనమైతే తల్లి గర్భము భూగర్భం. భూమి నుండి మొక్క మొలిసి బయటకు వచ్చినట్లు తల్లి యొక్క గర్భాశయములో నుండి పిండము ఉత్పత్తి అయి బయటకు వస్తుంది. దానికి ప్రధానమైన పెట్టుబడి పురుషుని యొక్క రక్త కణం, అది ఒక విత్తనం. కాబట్టి ఇద్దరు కూడి ఇద్దరు కలిసి కన్నారు కనుక బిడ్డకు రేపన్న రోజు అపాయము గాయం కలిగితే ఇద్దరు సమానంగా ఏడుస్తారు. హాస్పిటల్లో భార్య ఉంటుంది పిల్లోని చూసుకుంటూ, భర్త బయట అప్పు అడగటానికి అందరి దగ్గరికి వెళ్తాడు. ఏమండి డబ్బులు దొరికాయా, ఏమండి మీకే చెప్పేది ఫోన్ వినబడుతుందా, ఇక డాక్టర్ గారు సాయంకాలం 4 గంటలకల్లా 3 లక్షలు రెడీ చేయమంటున్నారు, డబ్బులు దొరికాయా అంటది హాస్పిటల్ నుండి భార్య. ఏమే అదే పని మీద ఉన్నానే, వెళ్తున్నానే, మా వాంటర్ గారి దగ్గరికి వెళ్తే 50,000 ఇచ్చాడు, కనీసం 2 లక్షలు ఇస్తాడేమో అనుకుంటే ఇంకా 2,50,000 కావాలి, అది అడగడానికి వెళ్తాను. సరే కానీ మీరు ఏమైనా టిఫిన్ తిన్నారా, టిఫినా పాడా, ఇంకేం టిఫిన్ తింటాను, టిఫిన్ ఏం తినలేదు, డబ్బుల కోసం తిరుగుతున్నాను. మరలా మధ్యాహ్నం అయ్యింది, ఏమంటే టైం 2 అయిపోయింది, 4 గంటలకల్లా డబ్బులు రెడీ చేయాలి, డబ్బులు ఎంత కుదిరినాయి, ఇంకో 50,000 కుదిరినాయి, 1,00,000, ఇంకా 2 లక్షలు కావాలి, మరి మీరు భోజనం చేశారా, భోజనమా పాడా తర్వాత చూస్తాను, ముందు డబ్బుల కోసం వెళుతున్నాను. ఎంత ప్రయాస అండి. తల్లేమో పిల్లోని చూసుకుంటూ హాస్పిటల్లో ఉండిపోద్ది, భర్త ఏమో గొడ్లాగా రోడ్డు అంతా తిరుగుతాడు, ఎవరి కాళ్ళన్నా పట్టుకుంటాడు. ఒరే నేను ఆపదలో ఉన్నాను రా, ఒరే దయచేసి డబ్బులు ఇవ్వండి రా, పిల్లడికి ఆపరేషన్ జరుగుతుంది, డబ్బులు కావాలరా. ఇప్పుడు ఇద్దరు కూడా ఎవరంటే 2 దివ్య దృష్టి కలిగిన నేత్రాలు. బాధ కలిగినప్పుడు 2 నేత్రాలంట కన్నీళ్ళు వస్తాయి. అదే పిల్లవాడు బ్రతికి ఆనందంగా వచ్చినప్పుడు తల్లిదండ్రుల కళ్ళంట ఆనంద బాష్పాలు రాలుస్తారు. అంతేకాదు పిల్లడు ఒక కలెక్టర్ అయి ఐఏఎస్ ఆఫీసర్ అయి పట్టాపుచ్చుకొని ఎస్కార్ట్తో 10 మంది సెక్యూరిటీతో అతడు ఎస్కార్ట్తో వచ్చి గుమ్మంలో నిలబడినప్పుడు నులక మంచం మీద కూర్చున్న తండ్రి, పుల్లల పొయ్యి దగ్గర పొయ్యి ఊదుతున్నటువంటి మసిపోయినటువంటి ఆ తల్లి, ఆ కొడుకు ఖరీదైన కారులోంచి పెద్దలతో అతడు దిగి టాటేకింటి ముందుకు వచ్చి నిలబడినప్పుడు ఆ మసి చేతులతో ఉన్న తల్లి పరుగున వెళ్ళిపోతుంది. నులక మంచం మీద కూర్చున్న ఆ తండ్రి కూడా గబగబా వెళ్ళిపోయి కొడుకుని నిలువెత్తు పైనుండి కిందకి, కింద నుండి పైకి 10 సార్లు చూసేసుకొని ఇద్దరు పట్టుకొని ఏడుస్తారు. కారణం ఏంటంటే ఇద్దరు కలిసి కన్నారు, ఆ బిడ్డ ఇద్దరికి సమానమైన వాడు. ఎందుకు దేవుడు మనకి 2 నేత్రాలు ఇచ్చాడంటే ఏడుపైన 2 సమానంగానే కన్నీళ్లు గారుస్తాయి, సంతోషం ఆనంద బాష్పాలైన 2 కళ్ళంతా కూడా సమానంగానే వస్తాయి. ఏదైనా ఒక వస్తువు ఒక కన్నుకి ఒకలాగా మరో కన్నుకు మరోలా కనబడుతుంది. 2 నేత్రాలకు కూడా ఒక దృష్టి ఒకే రంగులో కనబడుతుంది. ఇంకా విచిత్రమైన మాట ఏంటి తెలుసా, ఒక కన్నుకు జబ్బు వచ్చి ఆపరేషన్ పడితే డాక్టర్ అంటాడు ఇంకో 2 నెలల్లో 2వ కన్ను కూడా ఆపరేషన్ పడుతుంది అంటాడు. ఈ కన్నుకి ఆపరేషన్ పడినప్పుడు 2వ కన్నుకి ఎందుకు ఆపరేషన్ పడాలి, పడవలసిన అవసరం లేదేమో, కానీ డాక్టర్లు అలా చెప్పారు, త్వరలో 2వ కన్ను కూడా ఆపరేషన్ మీరు వెంటనే చేయించు, ఎందుకంటే దీని ప్రభావం దీనికి కూడా వచ్చినప్పుడు ఈ కన్ను కూడా ఫెయిల్ అయిపోతుంది, అది పోకున్నట్లు చాలా జాగ్రత్త చూసుకోండి. 2వ కన్ను కూడా మసకబారింది కాబట్టి 2వ నేత్రానికి కూడా ఆపరేషను పడుతుంది. ఇలాగ మానవ దేహములో దేవుడు నిర్మించిన అవయవ నిర్మాణాన్ని కనుక మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఒక కుటుంబం యొక్క విలువ, కుటుంబంలో బాంధవ్యం, బంధత్వం, ఆ విలువలు ఎంత విలువైనవనేది ఎవరో మనం చెప్పక్కర్లేదు గాక, మన దేహములో దేవుడు ఉంచిన అవయవ నిర్మాణము ద్వారా ఎన్నో విలువలు మనం నేర్చుకోవచ్చు. కానీ విచిత్రం ఏంటంటే ఈ ప్రపంచం ఒక మనిషికే విలువ ఇవ్వలేని వాడు మనిషిలో నిర్మించినటువంటి అవయవాలు నిర్మించిన దేవుడికి ఇంకేం విలువిస్తాడు. చదవబడిన ఈ అధ్యాయములో సమ్మతించి ఇద్దరు కూడి నడిచిన ఎడల, అది అగాధమైన ఇష్టపడాలి. ఎవరు నడిచారు అలాగా? రండి, రూతు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాము త్వరగా. ఆమె, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగి వెనక్కి వెళ్ళిపోయినది, నీవును నీ తోటి కోడల వలె వెనక్కి వెళ్ళిపోమని చెప్పగా
అందుకు రూతు, చూడతయా, నా వెంబడి రావద్దని గాని, నన్ను విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోమని గాని నన్ను నాతోను చెప్పబాక. నువ్వు ఎక్కడికి వెళతావో అక్కడికే నీతో పాటు నేను వస్తాను. నువ్వు ఏ గూటెలో నివసిస్తావో, ఏ గుడిసెలో ఉంటావో ఆ గుడిసెలోని నీతో నేను నివసిస్తాను. ఇక మీదటి నుండి ఎవరైతే నీ ప్రజలో వారి నా జనులుగా ఎంచుకుంటాను. ఏ దేవుడికి నువ్వు మోకరిల్లి ప్రార్థిస్తున్నావు ఆ దేవుడు ఈ రోజు నుండి నాకు దేవుడు అవుతాడు. నువ్వు ఎక్కడైతే ప్రాణం విడిచి చచ్చిపోతావు ఏ భూమిలో, అక్కడే కూడా నేను కూడా మృతి పొందుదును. ఎక్కడైతే నువ్వు పాతి పెట్టబడతావో నీ సమాధిలోని నా శవాన్ని కూడా తీసుకెళ్ళి పాతి పెట్టబడాలి. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ఎప్పటికీ వేరుపరచకుండును గాక. చాలు, మూల విషయం మర్చిపోకండి. సమ్మతించి చెప్పాలి. ఇద్దరు కూడి నడిచిన ఎడల. ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఎవరు వారు? ఒకరు చేదు నయోమి, రెండో మోడు బారిన విధవరాలైన రూతు. సాధారణంగా లేమి గలవాడు గొప్పవాడితో స్నేహం చేయాలనుకుంటాడు, ఎందుకంటే ఆపదలో ₹1 డబ్బులు అడిగితే సహాయం చేస్తాడు అని. ఒక బీదవాడు గొప్పవాడితో అందుకోవటానికి ఇష్టపడతాడు, ఎందుకంటే రేపు పొద్దున కష్టం అంటే వెంటనే చేయి చాపుతాడు అని. ఏమీ లేనివాడు మరొక ఏమీ లేనివాడితో స్నేహం చేయలేడు. ఎందుకని? వీడికి లేదు, ఒకవేళ అడిగితే ఇవ్వటానికి వాడి దగ్గర కూడా ఏమీ లేదు. కాబట్టి ఏమీ లేనివాడితో ఎట్లా స్నేహం చేస్తాడు? ఏమీ లేనివాడు కాస్త ₹4 డబ్బులు ఉన్నవాడితో స్నేహం చేస్తే బియ్యం అయిపోయినాయి అంటే బియ్యం ఇస్తాడు, ఎచ్చాలు అయిపోయినట్టే ఎచ్చాలు డబ్బులు ఇస్తాడు. ఇంట్లో పరిస్థితి బాగాలేదంటే ₹1 డబ్బులు సహాయం చేస్తాడు, ఎందుకంటే అవతల వాడు ₹4 డబ్బులు ఉన్నవాడు. యువతల వాడు ఏమీ లేనప్పుడు ఏమీ లేని అవతల వాడితో ఎలా స్నేహం చేస్తాడు? గుడ్డివాడితో కలిసి ప్రయాణము చేయడు, ఇద్దరు కలిసి గుంటలోనే పడతారు. కాబట్టి గుడ్డివాడు ఎప్పుడైనా కన్నులు గలవాడితోటి స్నేహము చేస్తాడు. పడిపోయే స్థితిలో ఉంటే కన్నులు గలవాడు వాడిని సరైన దారిలో నడిపిస్తాడు. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఇక్కడ రూతు విషయం, నయోమి విషయంలో అలా లేదు ప్రియులారా. రూతు నయోమిని వెంబడించటానికి, నయోమి దగ్గర ఏ పెద్ద ఎస్టేట్స్ ఉన్నాయని, ఏ గొప్ప నిలవతో కూడిన ఆస్తులు ఉన్నాయని, ఏ పెద్ద వ్యవసాయం ఉందని, బెత్లెహేములో ఏ పెద్ద భూములు ఉన్నాయని, బెత్లెహేములో ఏ పెద్ద పెద్ద పంటలు ఈమె పేరు మీద ఉన్నాయని, బెత్లెహేములో ఈమె పేరు మీద బ్యాంకులో ఏమైనా డబ్బులు లేకపోతే బంగారం ఏమైనా ఉన్నాయనా? ఏమీ లేవు. కేవలం రిక్తురాలు, ఒంటి మీద బట్ట తప్ప తలకు నూనె కూడా లేదు, కాళ్ళకు చెప్పులు లేవు. సమృద్ధి గలదై వచ్చింది, అనగా పిల్లలు గలదై భర్త గలదై వచ్చింది. కొంతకాలం పచ్చగా జీవించింది, ఎండిపోయింది. భర్తను కోల్పోయింది, 2 బిడ్డలనే కోల్పోయింది. అమ్మా అనన్న కొడుకులు లేరు. ఏమే కాస్త వచ్చి కాళ్ళు నొక్కుతావో, నీరసంగా ఉంది, కాస్త మంచినీళ్ళు అని అడిగే భర్త లేడు. మరి ఆవిడెందుకు బ్రతకాలి? సరే బ్రతికి ఎవరిని ఉద్ధరిద్దామని, అంత వయసు అయిపోయినటువంటి ఆవిడ ఏం సాధిద్దామని ఒక నిర్ణయానికి వచ్చేసింది. అన్నీ నేను కోల్పోయాను, ఏ ఇంటనన్నా నేను ఒక ముద్దంటూ నాకు పెట్టకపోతారా ఏంటి? తిరిగి నా స్వజనుల దగ్గరికి వెళ్తే నేను నయోమి నన్ను అందరూ గుర్తిస్తారు. నాకంటూ ఇల్లు ఉండక్కర్లేదు, నాకంటూ పడక మంచం ఉండక్కర్లేదు, ఏ పంచనైనా నేను పండుకుంటాను నా ఒక్కదానికి. ఈరోజు ఈ అమ్మ పెడితే ముద్ద రేపొద్దున అమ్మ కూడా పెడుతుంది కదా. కాబట్టి రిటర్న్ తిరిగి నేను యోదయ బెత్లెహేంకి వెళ్ళిపోతే బాగుంటుంది, ఇక ఈ మోయాబు దేశానికి ఒక దండం పెట్టి వెనక్కి వెళ్ళిపోతానని చెప్పి వయసులో ఉన్న 2 కోడళ్ళను పిలిచి అంటది, అమ్మ ఓర్పా, అమ్మ రూతు, అందంగా పెళ్లి చేశాను మీ ఇద్దరికి, నా 2 కొడుకులతో. 10 సంవత్సరాలు మీరు కాపురాలు చేశారు, ఒక్కదాని కడుపు పండల, 2 గొడ్రాండులుగా మిగిలిపోయారు. కాబట్టి నేను ముసల్దాన్ని, ఎప్పుడు చావు వస్తుందో నాకు తెలియదు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి, శరీరం సహకరించట్లా. ఎక్కడి నుండి నేను అడుగులు వేసుకుంటూ ప్రయాణం చేశానో
తిరిగి అక్కడికే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనగా యోదయ బెత్లెహేముకి. మీరు వయసులో ఉన్నవారు కాబట్టి ఒక చక్కని దారిని ఎంచుకోండి. మరలా మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే అందమైన భర్తలు, అందమైన బిడ్డలు మీకు పుడతారు. నా మాట విని మీరు ఇక్కడే ఉండిపోండి, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే పోతాను అని అన్నప్పుడు ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని తన మోయాబు దేశంలోనే ఆమె నిలిచిపోయినది. ఇక రూతు విషయానికి వచ్చేసరికి ప్రియులారా, అమన్నది లేదు 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 10 సంవత్సరాలు మమ్మల్ని కూర్చోబెట్టి అన్నం పెట్టిన దానివి, 10 సంవత్సరాలు మా కష్ట సుఖాలు ఎరిగిన దానివి, నిన్ను వదిలేసి మేము ఎట్లా హాయిగా బతుకుతాం అనుకుంటున్నాం. లేదు, నువ్వు వెళ్ళే చోటికే నేను నీతో పాటు వస్తాను, నువ్వున్న చోటే నేను ఉంటాను. వయసులో ఉన్నంత వరకు నువ్వు కష్టపడి ఏ లోటు లేకుండా మాకు పెట్టావు. ఈ వృద్ధాప్యం అందు నిన్ను విడిచిపెట్టడం మాకు మంచిది కాదు. చూడండి, ఒక మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది, 79వ కీర్తన అనుకుంటా, చాలా చక్కటి మాట. 71:9 వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. చాలు, ఒక్క నిమిషం. చాలామంది జీవితాల్లో ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, ప్రార్థనకి అయితే వస్తున్నారు, వాక్యం అయితే చదువుతున్నారు, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు వారికి కలిగే ఆనందము, ధైర్యము ఇళ్ళకెళ్ళిన తర్వాత చాలామంది కుమిలిపోతారు. కారణం ఏంటో తెలుసా? వయసు ప్రభావం. చెప్పండి, ఏంటి? వయసు ప్రభావం. వయసులో ఉన్నంత వరకు నువ్వైనా నేనైనా కాళ్ళు ఎగరేస్తాం, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తాం, ఏది తినాలంటే అది తింటాం, ఎక్కడైనా ఉంటాం, ఎంత రాత్రి అయినా ప్రయాణం చేస్తాం. ఒక వయసు వచ్చిన తర్వాత మనకి ఎందుకో శరీరం మనకి సహకరించదు. చెయ్యి ఉంటుంది కానీ ఆ చెయ్యి నోటి దాకా రాదు, కాలు ఉంటుంది, కుండలో ఉన్న నీళ్లు త్రాగటానికి కాలు అడుగు ముందుకి ఇవ్వదు. ఏదైనా వస్తువు పట్టుకోవాలంటే వణుకు వచ్చేస్తుంది, చేతుల వస్తువు పడిపోతుంది. ఈలోగా మనం ఎరగని, ఎప్పుడూ మనం చూడలేని కోడళ్ళు ఇళ్లల్లో ఉంటారు, వారి పిల్లలు ఉంటారు. అమ్మా, తాతయ్య టీ గ్లాస్ పడేశాడే అని అంటాడు. వాడెళ్ళి పరుగు పరుగున వస్తుంది, ఈ దిక్కుమాల ముసలోడు ఇంతే, ఈడు బతకడో మమ్మల్ని బతకనివ్వడో. కొడుకుతో చెప్పుకోలేడు. రేపు అది ఆడ మనిషే కావచ్చు, తల్లే కావచ్చు, వృద్ధురాలు ముసలోడే కావచ్చు, కొడుకుతో చెప్పుకోలేదు. ఒరే, మీ ఆవిడ ఉదయం ఇలా అన్నదిరా, చేయి చూస్తే వణికిపోయింది, చే గ్లాస్ పడిపోయింది, ఆ టీ ఒలిగిపోయినందుకు చెంబుతో నీ భార్య ఇక్కడ నన్ను కొట్టిందిరా అని కూడా చెప్పలేదు. కొడుకు వస్తాడు, అమ్మ ఏంటి దెబ్బంటే, ప్రొద్దుట మొహం కడుక్కుందాని బయటికి వెళ్ళాను పెద్దోడా, కాలు జారి పడిపోతే దెబ్బ తగిలేసిందిరా. వృద్ధాప్యం అనేది చాలా బాధాకరం. వృద్ధాప్యం అనే జీవితం గడిపే వారికి చేతులు దండం పెట్టాలి, కానీ చాలా బాధపడతారు తెలుసా అండి. బాగా ప్రేమించే కుటుంబం, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు బాగా ప్రేమించేవారు ఏం చేస్తారంటే, ఏదైనా చిన్న బలహీనతతో ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు. డబ్బు చాలా ఖర్చు పెడతారు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఖర్చు పెడతారు. డబ్బులు కూడా బాగానే ఉన్నాయి. దాదాపు ఒక 4-5 నెలలు హాస్పిటల్లో ఉంచారు. రోగం పూర్తిగా తగ్గలేదు, రూపాయికి 10 పైసలే తగ్గింది. ఇంటి వారితో అంటారు, ఇతను ఇంటికి తీసుకెళ్ళిపోండమ్మా, ఇంకెన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆయన వయసును బట్టి శరీరం సహకరించట్లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోతేనే బాగుంటుంది. సార్, మరి యొక్క గాయాలు అవి అలాగే ఉంటాయమ్మా, డైలీ డ్రెస్సింగ్ చేయాలి, మీరు ఒక ప్రైవేట్ డాక్టర్ గారిని ఎవరినైనా పెట్టుకోండి, మీరు డైలీ వచ్చి క్లీన్ చేసి వెళ్తారు. 6 నెలలకు 4 నెలలకు ఒకసారి మా దగ్గరికి వచ్చి పెద్ద హాస్పిటల్ మీరు చూపించి మీరు వెళ్దురు, కానీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి అంట. అప్పటికి ఒక 25 లక్షలైనవి. అప్పటికి 5 నెలలు గడిచింది. ఇంటికి తీసుకొచ్చారు, ఇల్లంతా దుర్వాసన, ఏమి అనలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన కట్టిన ఇల్లే, ఆయన పిల్లలకి ఇచ్చిన ఉద్యోగాలే, ఆయన భూమి దున్ని కష్టపడి సంపాదించిన ఆ 10 ఎకరాల నేలే వాళ్ళకుంది. ఇవన్నీ ఆ ముసలోడే ఇచ్చాడు. ఇల్లంతా మనుషులతో నిండిపోయింది, దుర్వాసన కూడా ఇల్లంతా నిండిపోయింది. చాటును వారు మాట్లాడుకుంటారు. చూడండి, ఆ మాట కూడా కనబడుతుంది. నా ప్రాణము కొరకు వారు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేస్తున్నారు. ఏమని? దేవుడు వానిని విడిచెను,
తప్పించువాడు ఎవడునూ లేడు. వానిని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకొనుచున్నారు. దేవుడు వానిని విడిచిపెట్టేశాడు. అప్పుడప్పుడు తల్లి భార్య మాట్లాడుద్ది, పెద్దోడా నేను ఇలా అన్నాను కాదు, మీ నాన్న దగ్గర చాలా వాసన వచ్చేస్తుంది, బయట ఏమైనా మంచమైనా ఏర్పాటు చేస్తే బయట వేసేస్తే బాగుంటుందిరా మీ నాన్నని అని అంటుంది ఆ తల్లి కొడుకులతో. కొడుకులు అంటారు, అదేటమ్మా నానేటి బయట వేయడం ఏంటమ్మా, ఈ బాబాయ్ వద్దు కుదరదు ఇలాగే ఉంచండి. 2 రోజులు పోయిన తర్వాత కోడలు స్టార్ట్ చేస్తుంది. ఏమంటుందంటే, మీ అమ్మగారు చెప్పింది కరెక్టే కాబట్టి బయట వేయటమే మంచిది. గోడ చాటున మాట్లాడుకుని ఈ మాటలన్నీ గోడ యువతలున్న ముసలోడు చెవులు వినబడుతుంటాయి. ఈ మాటలన్నీ వారు ఏదో టీ ఏదో తీసుకురావడానికి దగ్గరికి వచ్చినాడు, పెద్దోడా నీతో ఒక మాట కూర్చోరా అంటాడు. ఏంటి నాన్న? ఏం లేదురా, నన్ను మంచం తీసుకొచ్చి కొంచెం బయట వేసేస్తావా? అదేంటి నాన్న, ఇల్లంతా నీది, ఆస్తి నీది, ఇవన్నీ నువ్వు మాకు ఇచ్చావు, నిన్ను బయట వేయడం ఏంటి నాన్న? లేదు పెద్దోడా నా మాట వినరా, బయట నులకు మంచం వేసేసి అక్కడ ఒక దీపం పెట్టి ఒక కర్ర అక్కడిచ్చి ఉమ్మూసుకోవటానికి ఒక ఉమ్ము తొట్టి బూడుతో పగిలిపోయిన కొండోడు పెడితే అక్కడే నేను ఉంటానురా. అదేంటి నాన్న అనంటే ఇలా భార్య వచ్చి, రే మీ నాన్న చెప్తున్నాడు కదా, ఆయన ఇష్టపడుతున్నాడు కదా, కాదని ఎందుకన్నా ఆయన ఎందుకు అలా ఇబ్బంది పెట్టడం, ఆ పని చేయండి త్వరగా. వృద్ధాప్యం అనేది చాలా బాధాకరం తెలుసా. తగిలిన గాయం తగ్గదు, అతుక్కోదు, గాయం పెద్దదైపోతుంది, పురుగులు రాలికి పడుతుంటాయి, మనిషి దగ్గర దుర్వాసన వస్తుంది. అలాంటి టైంలో ముసలివాడు ముసలిది కార్చిన కన్నీళ్ళు ఇంత అంతా కాదు. పైకి ఏదో ఒక ముద్ద తిన్నట్టు వారు తింటారే కానీ లోపల కలిగిన మదనం వేదన అంత ఇంత కాదు. వారు ప్రతిరోజు మొరపెట్టుకునేది ఒకటే, భగవంతుడా ఎంత త్వరగా నన్ను ఈ లోకం నుండి తీసుకెళ్ళిపోతా. వయసులో ఉన్నంత వరకు మనం బ్రతకాలని చాలా తపన ఉంటుంది. వయసు మళ్ళీపోయే కొలది ఎంత త్వరగా నేను చనిపోతే బాగుంటుందని చెప్పి ఏడుస్తూ వృద్ధాప్యంలో అందరూ విడిచిపెట్టిన దేవా, వృద్ధాప్యమందు మాత్రం నన్ను విడనాడకము. ఉందా మాట చదివారు కదా. ఏటట వృద్ధాప్యమందు అన్నీ ఉన్నప్పుడు మన దగ్గర సువాసన వచ్చినప్పుడు అందరూ మన చుట్టే ఉంటారు ప్రియులారా. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరు. అతని కాలు లెగుస్తుందా, చేయి కదులుతుందా, నడు నొప్పుతో ఉన్నాడో చూడ, నులక మంచం, ఆ చిరిగిపోయిన దుప్పటి, చిరిగిపోయిన తలగాడు, ఈగలు వాలేటువంటి గ్లాసులో నీళ్లు అలాగే ఉంటాయి ప్రియులారా. అన్నీ మంచం మీదే అవుతుంటుంటాయి, సహించుకోలేడు. ఇంకింటి వాళ్ళందరూ కూడా చూసి ప్రతిరోజు శాపనార్థాలు పెడతారు. ఈడు చావడు, మమ్మల్ని బతకనివ్వడు. మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు స్తంభం దగ్గర నిలిపోయి ఇలా ఫీలింగ్స్ ఇచ్చి ఏడ్చేసి, అమ్మా అమ్మా నాన్న సంగతి ఏంటో బాబోయ్ బాబోయ్ అని ఏడ్చిన వారు, ఒరే పెద్దోడా మీ నాన్న కోసం నాకు గుండె బద్దలైపోతుందిరా అని ఏడ్చిన భార్య, ఏమండి మావగారు రారా ఏంటి చెప్పండి బాబోయ్ అని ఏడ్చే కోడళ్ళు. ఇవన్నీ ఎక్కడ స్టేజ్ అంటే స్టార్టింగ్ ఎక్కడట, తొలిసారి హాస్పిటల్లో అడుగు పెట్టినప్పుడు జరిగిన ప్రక్రియ. అదే హాస్పిటల్ 5 నెలలు ఉండేసరికి వీడు ఓపిక క్షీణించిపోతుంది. డైలీ క్యారీలు పట్టుకెళ్ళడం, తీసుకురావటం, దుప్పట్లు మార్చటం, ఉతకటం, సేవలు చేయటం, రావటం, వెళ్ళటం. అమ్మ వస్తున్నావా? ఇవాళ నేను రాలేనురా, ఆ పక్కన హోటల్ ఏమంటే అన్నం పెట్టామని మీ నాన్నకి, నేను ఇంటికాంచి క్యారీ తీసుకురావడం, చిన్నడు కుదరదట పనికి వెళ్ళిపోయాడు, నాకు కూడా కుదరదు, మీ ఆవిడకు కూడా బాగోలేదు, ఏమన్నా భోజనం లేకపోతే ఇడ్లీ అని పెట్టేసే, ఇప్పుడు మేమైతే రాలేమరా అంటే కాలం గడిచే కొద్ది ఒక వారం రోజులు చాలా స్పీడ్గా చూపిస్తారు, 10 రోజులు కూడా బాగానే ఉంటుంది, 20 రోజులు అయ్యేసరికి కొంచెం నీరసం, నెల రోజులు అయ్యేసరికి ఇంటి వారికి కొంచెం నీరసం, 2 నెలలు అయ్యేసరికి పట్టించుకోలేనట్లు, 5 నెలలు అయితే డాక్టర్ అంటాడు, ఏమై ముసలాడా మీ తాలూకు వాళ్ళు ఏమైపోయారా అంటారు. అంటే వృద్ధాప్యం వచ్చేసరికి ఎవరి జీవితమైనా ఎవరి పరిస్థితి అయినా అలాగే ముగిస్తుంది ప్రియులారా. దావీదు ఏడ్చాడు, దేవా నా అంతము ఎట్లుండనో నాకు చెప్పవా, నా దిలమల పరిమాణం ఎంతైనది నేను తెలుసుకొనగోరుచున్నాను ప్రభువా అని ఏడ్చాడు. అదేవిధంగా ఇక్కడ చదువుతున్నాం, దేవా వృద్ధాప్యమందు దయచేసి నన్ను విడనాడద్దయ్యా, ముసలి వయసులో అస్సలు నన్ను వదిలేయద్దు, యవన వయసులో నువ్వు దూరంగా ఉన్న పర్లా, నా బలాన్ని బట్టి నేను పరుగులెత్తుతానేమో, రూపాయి డబ్బులు నేను సంపాదించుకోగలుగుతాను, కష్టపడింది నేను తింటానేమో, నా యవన ప్రాయంలో వృద్ధాప్యం వచ్చేసరికి నేను నడవలేను, నువ్వే నన్ను నడిపించాలా, నేను ఎవరినైతే నడిపించానో వాళ్ళందరూ నన్ను పక్క మీద పరుండబెడతారు తప్ప ఎవరు నన్ను నడిపించరయ్యా. ఈ చేతులతో నా పిల్లల్ని నడిపించాను,
నా మనవళ్ళని భుజాల మీద ఎత్తుకొని నేను మోసాను. వృద్ధాప్యం వచ్చేసింది, నన్ను మోసేవారు ఎవరు కూడా లేరు. హోషియా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నటకను నేర్పిన వాడను నేనే, వాణ్ణి ఎత్తుకొని కౌగిలించుకున్న వాణ్ణి. చాలండి చాలండి చాలు. ఎఫ్రాయిమునకు కొడుకులకు నటక నేర్పించాడు ఈ తండ్రి, కూతుర్లకు నటక నేర్పించాడు ఈ తండ్రి. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కోడలు తల వంచుకొని ఉంటే, ఒరే చూడరా అమ్మాయి మహాలక్ష్మిలాగా ఉంది, ఏమండి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, మా వాడికి ఎలా ఉందో లేదు కానీ ముందుగా మాకు చాలా నచ్చింది, మీ మీ కుమార్తె మా ఇంట్లో అడుగు పెట్టాలా, అందుకు మేము చాలా సంతోషం. ఆ ముసలైన ముందు మాట్లాడతాడు. వెంటనే అమ్మాయి ఇలా ముఖం ఎత్తి మాంగారు వంకే చూస్తుంది, మాకు చాలా నచ్చింది. చదువు ముఖ్యం కాదండి, మాకు సంస్కారం మాకు ముఖ్యము, ఆస్తులు ముఖ్యం మాకు కాదండి, ఆప్యాయతే మాకు ముఖ్యం, మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా మాకు చాలా నచ్చింది అనన్ని. ఆ వివాహాన్ని సిద్ధపరిచింది కూడా ఆ తండ్రే, ఆ ముసలుడే. చక్కగా గ్రాండ్గా పెళ్ళవుద్ది, 2-3 బిడ్డలు పుడతారు. ఆ యొక్క పెళ్ళైన వాళ్ళకి వాళ్ళని ఎత్తుకుంటాడు, ఆడిస్తాడు. ఎందుకో ప్రమాదశాతం కడుపులో క్యాన్సర్ పుండే బయలుదేరింది అనుకుందాం. ఒంట్లో బాగోలేదని తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. తీర చూస్తే క్యాన్సర్ పుండు, ఇది 1 సంవత్సరం వరకు వైద్యం జరగాలి, హాస్పిటల్లోనే ఉండాలి, కిమోథెరపీ ఇవ్వాలి, కరెంట్లు పెట్టాలి, నెల వచ్చేసరికి ఇంత ఖర్చు అవుతుంది. 2 మనుషులు ఎప్పుడు కూడా ఇక్కడే పనులు మానుకొని ఇక్కడే ఉండాలి. అప్పుడు కలుగుద్దు ప్రియులారా అతని మీద అసహాయత. ఏమంటే ఇప్పుడు అతడు కొనుక్కొని జబ్బు తెచ్చుకున్నాడండి, ఏమన్నా కావాలని కోరి మరీ తెచ్చుకున్నాడండి ఆయన? ఏమన్నా ఎవరైనా జబ్బు కావాలని కోరుకుంటారా? అది తగ్గదు, మందులు వాడుతుంటారు, బోల్డంత డబ్బులు అయిపోతుంటాయి, బయట నుండి డాక్టర్లు తీసుకొచ్చి ఇంటికాడ చూపించాలా, 1కి 2కి అన్ని మంచం మీద అయిపోతుంటుంటాయి, సేవలు చేయలేరు. ఆ టైంలో అంటారట, దేవుడు అతనిని విడనాడెను. చూడ మాట ఏం రాయబడినది, దేవుడు వానిని విడిచెను, ఇక ఎవ్వడు కూడా వీడిని బాగు చేయలేని తప్పించువాడెవడునో లేకపోయాను అన్న మాటలు అన్నప్పుడు ముసలుడు ఎప్పుడో చస్తాడేమో, కానీ ఆ మాటలకు వాడు అప్పుడే చచ్చిపోవాలనుకుంటాడు. ప్రియులారా, కాలాల్లోకెల్లా వృద్ధాప్య కాలం గడవటం చాలా కష్టం. బాగున్నాం కాబట్టి 10 రకాల వస్త్రాలు మారుస్తాం, 10 రకాల ప్లేసుల్లోకి మనం వెళ్ళి మన గొప్పతనాన్ని చాటించుకుంటాం. బ్రతుకుతున్నాం కాబట్టి మనందరం ఒకరోజు వృద్ధాప్యంలోకి వస్తాము, అది నిజం. బ్రతుకున్నాము కాబట్టి, ఇంకా బ్రతికితే గనుక ఖచ్చితంగా వృద్ధాప్యానికి వస్తాం. వృద్ధాప్యంలోకి వచ్చామా ఖచ్చితంగా మనందరం మంచం ఎక్కుతాము. ఎస్, బ్రతుకులాడుకోవాల్సి వస్తుంది. చూడండి 19:14 యోబు గ్రంథం, 19వ అధ్యాయము 14 యోబు గ్రంథము. నా బంధువులు నా యొద్దకు ఒకప్పుడు వచ్చారు స్టార్టింగ్ టైంలో, ఇప్పుడైతే నా బంధువులు నా యొద్దకు రాక మానేశారు. ఇక నన్ను అమితంగా ప్రేమించే నా యొక్క ఇంటివారు, నా వంశస్థులు, నా బంధువులు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయినారు. నేను చచ్చిపోయిన అనుకున్నారు, వాళ్ళ దృష్టిలో మర్చిపోయారు. నా ఇంట దాసి జనులను నన్ను ఒక బయటోళ్ళలాగా నన్ను చూస్తున్నారు. నేను వారి దృష్టికి బయట ఎక్కడి నుంచో ఊడిపడినట్టుగా పరదేశిగా గుర్తిస్తున్నారు. నేను నా ఇంట్లో పనిచేసి జీతాలు నా దగ్గర తీసుకున్న వారిని ఈరోజు నేను వారిని పిలువగా ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఒక్కడును. ఏమండి, ఇంట్లో పనులను బ్రతిమలాడుకోవటమా ఎంత బాధాకరం. అమ్మా అవే పద్మ మంచిలు పట్టరైతే ఉండండి అయ్యగారు పట్టుకొస్తా, ఇంట్లో పని చేస్తున్నాయి కదా అమ్మగారు చెప్తున్నారు. ఆ మనిషి పేరు ఒకళ్ళు అనుకుంది, అలాగా ఏదో పేరు ఉంటుంది కదా. అమ్మా నీళ్ళు ట్రయ్యే, తెస్తానండి ఇక్కడ బోల్డ్ పనులు చేస్తున్నాం కదా, అమ్మగారు బోల్డ్ పనులు అప్ చెప్పారు, మేడ మీదకి వెళ్ళి బట్టలు ఆరేయాలా. అలా కదమ్మా, నాకు కొన్ని మంచినీళ్ళు తీసుకురాయే. పని వాళ్ళని కూడా ఏం చేయాలట. ఒకప్పుడు ఆ పని వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నది ఈ పెద్ద మనిషి, వాళ్ళకి జీతాలు ఇచ్చింది ఈ పెద్ద మనిషి. పండగ అయితే బట్టలు ఇచ్చి పిల్లలకి ఏమైనా కొనిపెట్టుకో, ఇదిగో 2 జీతాలు ఎగస్ట్రా నీకు ఇస్తున్నా అది చెప్పినోడు కూడా ఈ పెద్ద మనిషి. అలాంటి వాడి పరిస్థితి ఏమైపోయిందట, వృద్ధాప్యంగా వచ్చేసరికి నా ఇంటిలో పనివాళ్ళను నేను బ్రతిమలాడుకోవలసి వస్తుంది. నా ఇంట పుట్టిన దాసీ జనులకు నేను అన్యునిగా నేను ఎంచి తిరిగి, ఆ తర్వాత నా ఊపిరి నా భార్యకు
ఇంకెందుకు బతుకుతున్నాడు రా వావీడు అంటే ఊపిరి పీల్చుకోవటం కూడా ఎవరికి ఇష్టం లేదట. అంటే బ్రతకటం కూడా అంటే అలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఆరోగ్యము బలము ఉన్నప్పుడు కాదుగాక, బలముడిగిపోయినప్పుడు, శరీరం సహకరించక క్షీణించిపోయినప్పుడు, ఎన్ని మందులు మింగుతున్న శరీరం రుగ్మత నుండి బాగుపడలేని దుస్థితిలో ఉన్నప్పుడు కలిగేటువంటి పరిణామాలు. దీనిని గుర్తించే భక్తుడు ప్రార్థించాడు, తండ్రి నా వృద్ధాప్యమందు నన్ను చేయి విడవకయ్యా. ఎప్పుడైనా చేసావా ప్రార్థన ఇది? ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురవుతుందని నువ్వు అనుకున్నావా? ఇప్పుడు నిలువెత్తు అద్దం ముందు నిలబడి పూటకో డ్రెస్ మారుస్తూ అటు ఇటు తిరిగి చూసుకుంటాం మనం. నేను బాగున్నానా, నేను ఎట్లా ఉన్నాను, దీనికి ఏ డ్రెస్ మ్యాచింగ్ వేస్తే బాగుంటుంది. కానీ ఒకరోజు నువ్వు వృద్ధురాలు అయిపోతావే, నువ్వు ఒకరోజు నీకు ముసలి వయసు వచ్చి పడిపోతుంది. కాలు ఏదో దోమ కొట్టి కాలు ఇంతలా వాచిపోతుంది. ఏదో నడుం బలహీనత వచ్చి నడు నీకు సహకరించదు. అయితే ఇలా కర్రబట్టుకొని వంగే పరిస్థితి వస్తుంది. తినటానికి పళ్ళు పళ్ళన్నీ ఓడిపోతాయి. కంటి చూపు ప్రయాణం చేయకుండా కంటి చూపు తగ్గిపోతుంది. ప్రతి పూట స్నానం చేసే నీవు 4 రోజులకు ఒక్కసారి ఎవరో వచ్చి నీకు స్నానం చేయించాలి. పూటకో బట్ట మార్చిన నీవు 4 రోజులకు ఒక్కసారి బట్ట మార్చు. ఎందరో కుటుంబాలు మనం చూస్తాం, డైలీ చీర కట్టుకున్న ఆవిడికి కొందరు ఇళ్లలో ఆడవాళ్ళకి నైటీతో స్టాండర్డ్ చేసేస్తారు. నైటీయే, పగలు నైటీయే, రాత్రి నైటీయే. నైట్ వేసుకోవాల్సిన నైటీని పగల కూడా నైటీయే. ఇంకెప్పుడు అదే ఉంటుంది, అలా కక్కుకుంటుంటుంది. ఆ డాగులు అలా కనబడుతుంటుంటాయి. తల దువ్వటము కష్టము, మొత్తం తలే తీసేస్తారు. చాలామంది రూపురేఖలు మారిపోతాయి. అంటే ఎవరికో అలా జరిగిందని మీరు అనుకోవటం కాదు సుమా. మీరు నేను అంతవరకు బ్రతికితే మనకు పరిస్థితి కూడా అంతే. అందుకు మీరు భయపడాలి. ఎప్పుడు వృద్ధులను తృణీకరించబాకండి. పెద్ద వయసు కలిగిన తల్లిని తండ్రిని ఎప్పుడు తృణీకరించవద్దు. తెలియకుండానే కొన్ని సందర్భాలు వారికి విరోచనాలు అయిపోతుంటాయి. పడక మీదే తిట్టేసుకుంటారన్నమాట. దరిద్రుడు దరిద్రుడు దరిద్రుడు, చూడు పక్కంతా పాడు చేసి చూడు, ఎన్నిసార్లు ఎత్తుతామని. మరి మనము చిన్న వయసులో ఉన్నప్పుడు మన పరిస్థితి కూడా అంతే. అప్పుడు తల్లి ఇష్టపడి ఎత్తలేదా? అప్పుడు తల్లి ఇష్టపడి ఆ బట్టంతా మార్చలేదా? అప్పుడే స్నానం చేసి ఉయ్యాల్లో పొడుగు పెడుతుంది ఆ పిల్లోడిని. వెంటనే ఆ యొక్క మల విసర్జన చేస్తారు. ఒరే ఒరే రే ఎప్పుడే కదరా స్నానం చేయించాను, అయ్యయ్యో అని చెప్పేసి ఆ తలగాడి లేకపోతే ఆ దుప్పటంతా తెచ్చి మళ్ళీ మారుస్తుంది. అంటే ఆ రోజు ఆ తల్లిగా నువ్వు వాడికి సేవలు చేశావు. వారు పెరిగి పెద్దవారైన తర్వాత తల్లి వనబడిన నువ్వు చిన్న పిల్లతో సమానం అయిపోయేప్పుడు ఎక్కడ కూర్చున్నావో తెలియదు, ఒంటి మీద జాకెట్ ఎలా ఉందో నీకు తెలియదు, ఊక్సులు పెట్టుకున్నావో లేదు, బయట ఉన్నదో లేదో తెలియదు, అలాగే ఏలబడిపోయి ఉంటావు. ఒకప్పుడు బయట సర్దుకునేవారు, బట్ట జాగ్రత్తగా ఉంచుకునేవారు. వయసు మళ్ళీపోయే కొలది ఏమి వారి జ్ఞాపకాలకు ఉండవు ప్రియులారా. అలాంటి వృద్ధాప్యం అనేది ప్రతి మనిషి జీవితంలో వచ్చేస్తుంది. అందుకని భవిష్యత్తులో ఎదురవబోయే వృద్ధాప్యమును బట్టి నువ్వు భయపడాలి. ఆ వృద్ధాప్యాన్ని బట్టి నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకోవాలి. ఆ వృద్ధాప్యం అందు ఎలాంటిది ఎదురవుతుందో, నీ కొడుకులే నీకు శత్రువులు అయిపోతారు, నీ కన్న కుమార్తెలే నీకు శత్రువులు అయిపోతారు. ఇక నీ మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరు కూడా నీకు సహకరించిన అందరూ నిన్ను అసహించుకుంటారు. వారందరూ కూడా నిన్ను హేళన చేస్తారు. ఉదయం ఆకలేస్తుంది టిఫిన్ అడిగితే మధ్యాహ్నం 11ంటికి పెడతారు నీకు. మధ్యాహ్నం 12ంటికి భోజనం పెట్టామంటే అందరూ తినేసిన తర్వాత 3 గంటలకు పెడతారు నీకు. తప్పదు, ఎవరితో చెప్పుకోలేవు. ఎవరైనా వచ్చి అమ్మ ఎలా ఉన్నా బాగున్నావా అని 4 యాపిల్స్ పళ్ళు ఏవో తెచ్చి నీ దగ్గర పెట్టి ఎలా ఉన్నావు, నీ కోడళ్ళు ఎలా చూసుకుంటున్నారు, నీ కూతుర్లు ఎలా ఉన్నారంటే అందరు మా కొంకెలా చూసి బాగానే చూసుకుంటున్నారు బాబా, కొడుకు కోడలు చాలా బాగా ఆ మాట చెప్పకపోతే మరుసటి రోజు భోజనం పెట్టదు. బాగానే చూసుకుంటున్నారు బాబా, అందరు నన్ను బాగా చూసుకుంటున్నారు, మా పెద్దోడికి నేనంటే ఎంతో ప్రాణం బాబా, ఒక్క నిమిషం నన్ను తలంచకుండా వాడు ఉన్నాడు, ఎంత రాత్రి వేళైనా వచ్చి నన్ను పరామర్శి అన్నం తింటాడు. కానీ అన్ని అబద్ధాలే. పట్టించుకోడు, కొడుకులు పట్టించుకోరు, కోడలు పట్టించుకో, ఎవరో పట్టించుకోరు. ఎక్కడో నూటికో కోటుకో కొందరి మీద ఉంటుంది అభిమానము, ప్రేమ. 99 మంది మీద ఉంటుందని చెప్పను, కానీ ఎవరో ఒక్కరి మీద మాత్రమే చివరి టైం వరకు కూడా అభిమానం ఉంటుంది. వారు ఎంత ఖరాబు చేసిన బట్టల్ని విసుక్కోకుండా సేవలు చేసిన వారు ఎక్కడో నూటికో కోటుకో ఒకరు ఉంటారు తప్ప అన్ని చోట్ల ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
నయోమి పరిస్థితి ఇప్పుడు అదే ఎదురయ్యింది. ఇప్పుడు ఆవిడ వెనకాతలు పెడితే కోడలకు అత్తగారు కాదు సేవ చేయవలసింది, కోడలే చేయాలి. దానిని ఇష్టపడింది రూతు. పోనీ ఆవిడకి సొంత భూములు ఉన్నాయా? ఎరడంతో ఈవిడ పేరు రిజిస్ట్రేషన్ చేసి నువ్వు నా కోడలు కాబట్టి అబ్బా ఇదిగో 10 ఎకరాల భూమి నీకు ఇచ్చేస్తాను రాసి ఇచ్చేయడానికి ఆవిడకి ఏమన్నదా? చిల్లా పెంకు లేదు అక్కడ బెత్లెహేములో. పోనీ అక్కడ ఏమైనా బ్యాంకులో డిపాజిట్ చేసి డబ్బు దాచిపెట్టింది పెద్ద మనిషి, పైసా లేదు అక్కడ. అయినను సమ్మతించి ఇద్దరు కూడి నడుచునో అన్నది నీ దేవుడే. ఎస్, నువ్వు ఉన్న చోటే నేనుంటాను. అమ్మ నేను ముసలిదాన్ని కదే, నువ్వు వయసులో ఉన్నదాన్ని, నాతో నీకు సహవాసం ఇట్టి. అలాగనకత్తయ్యా ఆరోగ్యంగా ఉన్నంత నువ్వు మాకు పెట్టలేదా? మమ్మల్ని బాగా చూసుకోలేదా? నేను పనికి వెళ్తానంటే ఏ రోజన్నా నన్ను పనికి వెళ్ళనిచ్చేవా నువ్వు? రే పెద్దోడా చూడు, మీ ఆవిడ పనికి వెళ్తుందంటే వెళ్ళొద్దని చెప్పు. ఏ మగవాళ్ళు వాళ్ళు కష్టపడతారమ్మా, నువ్వేంటమ్మా కష్టపడేది? నువ్వు ఇంట్లో కూర్చో, చక్కగా అందంగా ఉండు అని ఎన్నోసార్లు కూర్చోబెట్టి పెట్టావు కదా అత్తయ్య. అలాంటిది ఇప్పుడు ఒంటరిదాన్ని అయిపోయావు, భర్తను కోల్పోయావు, 2 కొడుకులు కోల్పోయావు, విధవరాలు అయిపోయావు, వైధవ్యం కోల్పోయావు నువ్వు. అలాంటిది ఇప్పుడు ఒంటరిగా నువ్వు యోధా బెత్లెహేముకి వెళ్తే ఎవరిని కన్నం పెడతారు? నేను చాలామందికి పరిచయం లేమ్మా, ఎవరో ఒకరు తెచ్చి అలా పెట్టగా వద్దు. ఇంత బాగా బతికిన నీవు అక్కడ ఎన్నిక లేని దానిలాగా ఉండటం నాకు ఇష్టం లేదు. కావాలంటే నా యవ్వన ప్రయాణం చంపుకుంటాను, నా యవ్వన సుఖాన్ని నేను చంపుకుంటాను, నేను వయసులో ఉన్నదానన్న సంగతి కూడా నేను పక్కన పెడతాను. నీతో పాటు నేను ఒక వృద్ధురాలు కానీ వ్యవహరిస్తా, నడుం కట్టుకుంటా, నా మానాన్ని కాపాడుకుంటా, నీ కొరకు నేను జీవిస్తూ నువ్వే నా తల్లి అన్నట్లు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి మోయాబు దేశాన్ని విడిచిపెట్టి యోదయ బెత్లెహేముకు నయోమితో పాటు వచ్చింది రూతు. అలాంటి రూతును యేసు ప్రభువారు ఎన్నుకొని తాను వంశావళిలో వచ్చేటువంటి ఆ ఫలవృక్షాలలో ఒక ఫలముగా, ఒక తీగగా, ఒక కొమ్మగా రూతును కూడా వంశావళి జాబితాలో చేర్చాడండి. వాస్తవానికి ఆమె మోయాబీరాలు, బహుదేవతా విగ్రహారాధికురాలు. మరి ఏం చూశాడు ఆయన? ఏం చూసి అలాంటి దానిని తెచ్చి తాను ఈ లోకానికి రక్షకుడుగా వచ్చే విషయములో వంశావళిలో ఒక తల్లిగా చేర్చాడు. ప్రియులారా, ఊరు కాని ఊరు, భాష కాని భాష, దేశం కాని దేశం, ప్రజల కాని ప్రజల మధ్యలోకి వెళ్ళింది. వెళ్ళి చూస్తే అమ్మ ఒకప్పుడు మన ఇల్లు ఇక్కడే ఉండేదమ్మా, వెళ్ళేటప్పుడు అమ్మేసాము, ఇప్పుడు అక్కడ మేడ కట్టేసుకున్నారు. అత్తయ్య మరి ఎక్కడుందా మనం? ఎక్కడంటే ఏటమ్మా, నేను చిన్నప్పుడు ఆడుకున్న ఒక చెట్టు ఒకటి ఉన్నది, చుట్టూరు రాళ్ళతో కట్టుంటుంది, అదొక రచ్చబండి అంటారు. అక్కడ చెట్టు ఉంటుంది, పెద్ద చెట్టు, అక్కడికి వెళ్ళిపోయి తలదాచుకుంటాను. సరే అని చెప్పేసి అదే చెట్టు దగ్గర తాను వెళ్ళిపోయింది. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది. ఎవరబ్బాయి అడుక్కునేవాళ్ళు వచ్చి రచ్చబండ దగ్గర ఉన్నారనుకుని ఎవరో 2-3 వచ్చి చూసి గుర్తుపట్టారట. నీవు మా నయోమివే కదా, ఎంత బాగా బతికిన దానివి అన్నట్టు ఈ అమ్మాయి ఎవరిది? నా పెద్ద కొడుకు భార్య. మరి నీ కొడుకు లేరు, ఇక్కడ ఉన్నప్పుడు చక్క మాతో ఆడుకునేవాడు, పిల్లలేరి 2 చనిపోయారు. మరి మీ ఆయన ఏడు చాలా ధర్మకర్త, అందరికీ 10 సహాయాలు అందించేవాడు, మా ఆయన కూడా చచ్చిపోయాడు. మరి ఏం చేద్దామని ఇక్కడికి వచ్చావు? ఏ ప్రజల దగ్గర నేను పుట్టి పెరిగానో అక్కడే నేను సమాధి అయిపోవాలి. మరి వృద్ధాప్యంలో నిన్ను ఎవరు చూసుకుంటారు, నీకు ఎవరు పెడతారు? వెంటనే ఇవిడ కలదీసి, అంతవరకు మీ దాకా రానివ్వను, నాకు అత్త ఎంతో నా తల్లి కూడా అంతే, కాబట్టి ఈవిడిని నేనే జాగ్రత్తగా చూసుకున్నాను అని చెప్పేసేసి అక్కడ ఏ పనులు ఉంటాయో తెలియదు, ఎలా పనికి వ్యవహరించాలో కూడా తెలియదు. కాబట్టి పనివాళ్ళు గింజలు కోస్తుంటే కొన్ని గంపలో పడవలసిన గింజలు గంప హద్దు దాటి కింద పడిపోతే కాళ్ళతో త్రొక్కబడేటువంటి పరిగెలను ఏరుకోవటానికి వెళ్ళింది ఈవిడే. వెళ్ళిన వెంటనే నన్ను పనిలో పెట్టేసుకోండి, నేను రోజంతా పని చేస్తాను, నాకు 150 రూపాయలు జీతం ఇవ్వండి అని ఏ పొలం యొక్క యజమానుని అడగల, సంప్రదించరు, ఎందుకు తెలియదు కాబట్టి. పడిపోయినటువంటి గింజలు ఏమైనా ఉంటే వారల చుట్టుపక్కల వారల గింజలు ఏమన్నట గింజలు కోసుకునేది. చూడండి, ఇజ్రాయేల్కి దేవుడిచ్చిన కట్టడ ఎంత విలువైందంటే లేవియాకాండం 19 అధ్యాయం
ఇదే పని చేసింది ఆనాడు రూతు. లేవియా కాండము 19వ అధ్యాయము చూడండి 9వ వచనం. మీరు భూమి పంటను కోయినప్పుడు ఒకరు చదవాలి, పోటీ పడద్దు. నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో కింద పడిపోయిన పరిగెలను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల యొక్క తోటలలో పరిగెను నీ గంపలో కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లు కింద పడిపోయినవి ఏరుకొనకూడదు. ఎందుకో తెలుసా? వాటిని నేను బీదలకును పరదేశులకు వాటిని విడిచిపెట్టి ఉన్నాను. చాలండి. ఇప్పుడు రూతు గ్రంథంలోకి రండి. అదే మాట, ఆమె పరిగెలు ఏరుకునేను అనే మాట కనబడుతుంది. ఒకవేళ తెలిస్తే కనుక త్వరగా మీరు తీయటానికి ప్రయత్నము చేయండి. ఎన్నవచ్చునము? 7వచనమా? రెండవ అధ్యాయము 7వ. ఆమె నేను కోయువారి వెనుకకు వెళ్ళి పనల మధ్య ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. చాలు. అంటే ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి వాడంటే, స్థానికులైన మిమ్మల్ని పోషించేవాడు మాత్రమే కాదుగాక, మీ ప్రాంతానికి పరదేశం నుండి ఊడిపడితే స్థానికుడుగా నువ్వు ఎంతగా పోషించబడి హక్కుదారుడుగా ఉన్నావో అంతే హక్కుదారుడుగా నిన్ను పోషించే దేవుడు. ప్రియులారా, అందుకే ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు దేవుడు. ఎక్కడ చెప్పాడు అన్నమాట? లేవియా కాండంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? అబ్బాయి, మీ పొలముల యొక్క వారలను పూర్తిగా కోయకండిరా, వాటిని వదిలేయండి. అలాగే గాలి పంపిస్తాను, ఆ గాలి వచ్చి చెట్టును ఊపుతుంది, చెట్టు నుండి రాళ్ళు ఫలాలు రాలిపోతాయి. చెట్టుకు నిలిచిన ఫలాలే మీ సొంతం, వాటిని అమ్ముకొని బతకండి. రాలిపోయి మట్టిలోకి వెళ్ళిపోయిన ఫలాలు మాత్రం ఎరుకోకండి. వాటి నేను బేదలకు, ధనవంతుడు కాబట్టి రూపాయి పెట్టి నువ్వు కొనుక్కుంటావు, బీదవాడి చేతిలో డబ్బులు లేవు, కానీ తినే వరకు అలా చూస్తాడు, వాడు కొనుక్కోలేడు. ఎందుకని? వాడి చేతిలో డబ్బులు లేవు. కాబట్టి రాలిపోయిన ఫలాలన్నీ బీదవాళ్ళకి ఇస్తున్నాను, చెట్టుకు నిలుచున్న ఫలాలు మాత్రమే మీకు ఇస్తున్నాను. ఈరోజు కూడా ఇజ్రాయిల్ అదే పని చేస్తారు పిల్లరా. అందుకే ప్రపంచ దేశాలు తల వంచి నమస్కరించే దేశంగా ఇజ్రాయిల్ దేశాన్ని దేవుడు అంతగా చేశాడంటే దానికి కారణం అదే. మన ప్రాంతాల్లో ఏం చేస్తే తెలిస్తే పెద్ద దరిద్రం, ముందు రాలిపోయిన పళ్ళు ఏరేసుకుంటారు మన వాళ్ళు. అది మన దేశ యజమానులు, మన దేశపు రైతులు చేసే పని. రే చూడు, రాత్రి గట్టిగా గాలి దుమ్ము వచ్చింది, ముందెళ్ళి కింద పడిపోయిన పళ్ళన్నీ ఏరేసి మార్కెట్లో అరలోడింగ్ చేసి పంపించేయండి. రేపు చెట్లకు నిలుచున్న ఫలాలు రేపు కోసుకుందాం, ముందు కింద పడిపోయి నేను ఏరేండి రా అంతే. ఇంకా ఆడ మగం లేదు, గబగబా వెళ్తారు గంపల్లో, పడేస్తారు, అవి తీసుకెళ్ళి మార్కెట్లోకి అమ్మేసుకుంటారు. కానీ దేవుడిచ్చిన చట్టం ఎంత బాగుందో తెలుసా? చెట్టుకున్న ఫలాలే నీవి. నువ్వు విత్తనమే విత్తావు, నీరు పోసావు, దాన్ని పెంచిన వాడిని ఎవరో? నేనే. దానికి జీవాన్ని ఇచ్చిన వాడనో నేనే. ఒక కొమ్మకు ఎన్ని కాయలు కాయాలి, చెట్టంతటికి ఎన్ని ఫలాలు కాయాలో ఆ సంగతి నాకు తెలుసు. అందులో నీకు ఎంత ఉంచితే నీకు ప్రయోజనమో అది నాకు తెలుసు. కాబట్టి నిలిచిన ఫలాలే నీవి, రాలిన ఫలాలు మాత్రము నీవి కావు. వాటిని నేను బేదలకును పరదేశులకు నేను వాటిని విడిచిపెట్టుచున్నాను. వాటిని ఎప్పుడు మీరు కోసుకోకూడదు. ఇది యూదులు చట్ట ప్రకారంగా వారు అలాగే చేస్తారు ప్రియులారా. చెట్టుకున్న ఫలాలే తెంపుతారు. పడిపోయిన ఫలాల సంఖ్య ఎక్కువైనా, చెట్టుకు నిలిచిన ఫలాలు చాలా తక్కువగా ఉన్నా, ఆ తక్కువ వాటిని నమ్ముకొని యెహోవా మనకి ఇవి మాత్రమే ఇచ్చాడు, వీటితో ఈ సంవత్సరం అంతా పోషిస్తాడని చెప్పి నిలిచిన ఫలాలనే అమ్ముకొని వారు బ్రతుకుతారండి, పోషించబడతారు ఇశ్రాయేలు. రాలిన ఫలాలు సంఖ్య అధికమైనప్పటికీ రాలిన ఫలము ఒక్కడు తన చెయ్యతో గంపలు వేసుకోవడానికి ఇష్టపడడు. గాలి తుఫాను వస్తేనట ఆ దేశంలో బీదవాళ్ళకి పండగే. ఎందుకని? చెట్లకు చాలా ఫలాలు. పెద్దలు అంటారు, ఊళ్ళో పెళ్ళైతే కుక్కలకు సంబరం అంట. అంతే కదా, ఊళ్ళో పందిరు వేసావంటే కుక్కలు చెప్తే చూడు చిన్న టెంట కాదు, మొన్న ఈదులు వేసినట్టు, మన ఈదులు వేసిన టెంట చాలా పెద్దే,
అప్పుడే పెద్ద పెద్ద బాల్చగిర్లు పెద్ద పెద్ద డేక్సాలు వచ్చినాయి. బహుశా ఇది హైదరాబాద్ దంపీస్ బిర్యానీ అనుకుంటా. మన వాళ్ళందరితో చెప్పు, ఆ పక్క వీధిలో మన ఫ్రెండ్స్ ఉన్న రాళ్ళు కూడా చెప్పు, ఎవరే నువ్వు వెళ్ళి ఈ వీధిలో కూడా చెప్పేసే. ఏమంటే వాటికి ఎవరు చెప్పారండి? ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తే మనం తినేవరకు అలా చూస్తారే ఉంటాయి. అందుకే పెద్దలు ఈ మాట వాడారు, ఈదిలో సంబరం అయితే వీధిలో పెళ్ళైతే ఊళ్ళో పెడితే వీధిలో కుక్కలన్నిటికీ సంబరమే, మంచి హడావుడి. అలాగే రాత్రి గాలేస్తేనట బీదలకు సంబరం అట ఇజ్రాయేలీలకి. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా ఉదయం అయ్యేసరికి కొన్ని ఫలాలు ఎలాగా రాలిపోతాయి. జమీందారులు వాటిని కోసుకోరు. మనం పరుగు పరుగున వెళ్ళి వాటిని ఏరుకున్నా సరే వారు కాదనరు. ఇదిగో బాబు ఇక్కడ కూడా ఏరుకోండి, అదిగో ఆ మూల కూడా కొనున్న ఏరుకోండి అని కూడా చెప్తారు మన ఇజ్రాయిల్. అని చెప్పి ఎప్పుడు గాలి తుఫాను వస్తుందా అని చెప్పి 1000 కళ్ళతో బేదలు ఎదురు చూసేవారు. అదే గాలి తుఫాను మన వైపు వచ్చిన గుండెలు జారిపోతాయి. బాబోయ్ నేను పెట్టుబడి అంతా పోతుంది బాబోయ్, అయ్యో నేను పెట్టుబడంతా నేలపాలైపోతుంది బాబోయ్ భయం మనకి. కానీ ఇజ్రాయిల్ ఎప్పుడు భయపడరు ప్రియులారా. ఎంత నాకు ఇచ్చుట దేవుడికి న్యాయమో అంతే నాకు ఇస్తాడు. అలా అని చెప్పి దేవుడు నాకు అన్యాయమో చేయడు. నాకు నా బిడ్డల కడుపు నిండా ఆయన ఆహారం పెడతాడు. నిలిచిన ఫలాలు ఎన్నైనా ఉండనివ్వండి, రాలిన ఫలాలు మరెన్నైనా రాలిపోనివ్వండి, కానీ దేవుడు మా కడుపుకు ఆహారం పెట్టక మాను. ఇలాంటి శుభ నిరీక్షణ ఇజ్రాయేలీలకు ఉంటుంది. అందుకు లేవియా కాండములు ఏదైతే దేవుడు అక్కడ చెప్పినాడో సరిగ్గా ఇక్కడ బోయాజు యొక్క పొలములో కూడా అదే జరుగుతుంది. 2వ అధ్యాయం 7వ వచనం ఏం రాయబడినది? చూడండి, 2వ అధ్యాయము మొదటి చదువుదాము. నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమేలికు వంశస్థుడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను అదుగో ఆ పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగోరుదునో వాని వెనక పరిగే ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్ము అనెను. కాబట్టి ఆమె ఉన్నపాటున వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమేలికి వంశస్థుడైన బోయాజు పొలం. అంతటా బోయాజు బెత్లెహేమునుడు అప్పుడే వచ్చి యెహో పనివారితో అంటున్నాడు, కోసే పనివారితో, యెహోవా మీకు తోడయుండునుగాక అని చేను కోయి వారితో చెప్పగా, అంతటా వారు కూడా, మహారాజా, అయ్యా యజమానుడా, యెహోవా నిన్నును ఆశీర్వదించునుగాక అని అనేది. అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూసి, ఈ చిన్నది ఎవనిదనగా కోయివారు మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబీ దేశము నుండి నయోమితి కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనస్తురాలు. ఆమె, నేను కోయివారి వెనకకు మరలా మధ్య పనులను ఏరుకొందును అని అనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇప్పటి వరకు ఏరుకొనుచున్నది అని అనెను. కొంతసేపు మాత్రమే చెట్టు నీడకెళ్ళి కూర్చుంటున్నది, మరలా వచ్చి ఏరుకుంటుందని చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినము, వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయువారు కనిపెట్టు వారిని వెంబడించుము. నిన్ను ముట్టుటకు గాని నీ యవనస్తులకు నేను ఆజ్ఞాపించిన చాలు. కాబట్టి ఇప్పుడు బోయాజు కూడా వచ్చి చెప్పిన మాట ఏంటంటే, వేరే పొలమునకు నీవు వెళ్ళబా. పొలం అనేది ఒక విలువైన సంఘం. పొలము అనేది ఒక విలువైన సంఘం. పొలములో ఎన్నో రకాల ఫలాలు వేయచ్చు. బీరపాదు, బెండపాదు, వంకాయలు, టమాటాలు. ఒక జాతి కాదు, ఆ నేలలో వివిధ రకరకాలైనటువంటి పంట వేయచ్చు, విత్తనాలు. కానీ అన్నిటికీ మాత్రము నీరు ఒక్కటే. బీరపాదుకైనా అదే నీరు, వంకాయ మొక్కలకైనా అదే నీరు, టమాటాలకైనా నీరు ఒక్కటే చెప్పాలి. ఆ నేలలో ఉన్న ఫలాలు, జాతులు, ఓ పక్క టమాటా, ఓ పక్కేమో మరొకటి పచ్చిమిరపకాయ, ఇంకొకటి ఏదైనా కావచ్చు. అలాగే సంఘములో
ఒక జాతి, ఒక కులము కాదు. వివిధ వర్ణము గల జాతులు, వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ రకరకాల పాదులు కలిగిన వారిగా వచ్చి ఈ నేల అనబడిన ఈ పొలములోకి మనం వచ్చాం. ఇక్కడ అందించబడే నీరు అనే వాక్యం మాత్రం మీ అందరికి ఒకటే. ఇక్కడ మీకు అందించబడే జీవజలము అనే వాక్యం అనేటువంటి జీవపు ఓటని నీరు మాత్రం మీ అందరికీ ఒకటి. మీరందరూ ఫలించాలి. అయితే చెప్తున్న మాట రెండోది ఏంటంటే, ఈ పొలములో కాక వేరు పొలములోకి నువ్వు వెళ్ళబాక. ఇక్కడే నువ్వు విత్తబడ్డావు, ఇక్కడే నీకు నీరు పోయబడింది, ఇక్కడే మొలకెత్తావు, ఇక్కడే పెరిగావు, ఇక్కడే ఫలించటం ప్రారంభించావు. ఇక్కడ నుండి నీ అవసరాలను బట్టు, నీ గొప్పతనాన్ని బట్టు వేరు 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 చోట్లకు వెళ్ళబాక. ఈనాడు చాలా చోట్ల చూస్తుంటావు, వారు రక్షించబడింది ఒక్క చోట. ఏదో అవసరాలను బట్టి అక్కడికి వెళ్తే ఇలా జరిగిపోద్దట, అలా జరిగిపోద్దట, ఆ 3 రోజుల కోటాలట, 7 రోజుల కోటాలట, అద్భుతాలట. ఎంత దరిద్రం అంటే, ఆ మధ్యకాలంలో వాడు ఒంటి నిండా ఒకడు బూడిద వేసేసుకొని యేసుబాబు కుమారుడు, ఇది పేరు ఉన్నదండి, పేరు బూడిద బాబా అయిపోయాడు. యేసుప్రభే అంటే క్రైస్తవుడే. ఈ మధ్యకాలం ఒకడు బయలుదేరాడు కారం బాబా. చూడలేదా మీరు? చూడలే అమ్మ? నువ్వు చూసావురా అమ్మా? చూడలేదా? కొట్టండి ఒకసారి గోగుల మాత దగ్గరికి వెళ్ళి గోగుల మాతను అడిగండి. గోగుల మాత మాకు ఒక కారం ఒడ్డు నిండి వేసుకుని యేసుబాబు భక్తులు మాకు చూపించండి అమ్మంటే ఆని నెత్తిమేంచి అది నిజంగా కారమో తెలదో ఇటుకు పొడో నాకు తెలదో. నాడు భక్తులు ఏమైనా బస్తాలతో తీసుకెళ్ళి ఇటుకు పొడిని అలాగ బాగా మిక్సీలు వేసి బాగా రుద్దేసి కారం అని వేసేసి జనాలు దూరంగా నిలవబెట్టారో నాకు తెలదో. రియల్గా కారం ఏమో. ఒకవేళ నేనైతే కనుక బస్తాడు ఒరిజినల్ కారం పట్టుకెళ్తున్నాను. కళ్ళల్లో కూడా కొంచెం అలా జల్లి, ముక్కులో కూడా జల్లు, పైనుంచి పోసేస్తున్నారు. ఏమన్నా అక్కడికి పిచ్చోళ్ళకి వెళ్ళిపోతుందా? ఈ బాబు ఎంత మహాత్యం కాకపోతే యేసుప్రభుత్వంతో లేకపోతే ఇంత కారం ఏం చేసుకుంటాడా? ఇక్కడికి వస్తేనట అనుకున్న కోరికలన్నీ తీరిపోతాయట. ఆ కారం తీసుకెళ్ళి కూరలు వేసుకుంటేనట గర్భం వచ్చేస్తుందట. అంటే క్రైస్తవు ఎంత ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దిగజారిపోతున్నది. ఏమంటే చాలా విచిత్రమైన మనుషులు లోకంలో చూస్తాం మనం. జ్ఞానము లేని అజ్ఞానులు ఎట్లా ప్రవర్తిస్తారో క్రైస్తవులు అనబడిన వారు కూడా అలాగే ప్రవర్తిస్తారు. కొందరు అంటారు పెద్ద తెలివైనడు అనుకుంటాడు, పెద్ద మోతాదు అనుకుంటాడు, ఆడే పరమ జ్ఞానం అనుకుంటాడు. ఆగండయ్యా, చెప్పారు కానీ పెద్ద నీతి గల బోధలు మా వీధులకు వచ్చి, ఏ మతం అన్నా ఒకటే, అన్నీ మేము నమ్ముతాం, అందరూ ఒకటే అంటున్నాడు. విన్నారు ఎప్పుడైనా? అన్నీ ఒకటే, ఏ మతం అన్న ఒకటే, అది కానీ తెలుసు కానీ పాటరావు, ఇలా రావయ్యా, నదులన్నీ అక్కడికి వెళ్తావయ్యా, నదులన్నీ ఎక్కడికి వెళ్తాయి అంటే ఏమంటాం? సముద్రంలోకి వెళ్తాను కదా. ఏ భక్తి చేసినా తేలేదు అక్కడికే అంటున్నాడు. ఏంటట? ఏ భక్తి చేసినా తేలేది అక్కడికే. అన్ని మతాల సారాంశము ఒక్కటే. ఏ మతంలో ప్రయాణం చేసినా ఒక్కటే అన్నవాళ్ళు అన్నారా లేదా? అలాగ మాటలు అన్నప్పుడు మీరు విన్నారా వినలేదా? ఈసారి అలాగే ఎవరైనా ఒకవేళ అంటే గనుక సింపుల్ సూక్తి, సూక్ష్మలో మోక్షం. నేను మీకు చెప్తే ఈ మాట పాటించండి. ఎవరైనా వచ్చి అన్ని మతాల సారాంశం ఒకటే, అన్ని మతాలు ఆఖరికి తెలియదు అక్కడికే అని అంటే కనుక మీరు తెలివిగా చేతులు కట్టుకొని మరి చెప్పండి, అయ్యా ఒక్క మాట అడగవయ్యా, అడుగో అంటాడు. ఏమి లేదు, ఎప్పుడైనా మీకు చెవుపోటు వచ్చిందా అని అడగండి. నాకు రాలేదు, మా ఆవిడకి వచ్చింది, ఓసారి నాకు కూడా వచ్చింది అంటాడు. వచ్చింది కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎప్పుడైనా మీకు అరికిచ్చాడా? ఏమైనా డ్రాప్స్ వేసుకున్నా? ఇచ్చాడు. ఎక్కడ వేసుకున్నారు? చెవులు వేసుకున్నారు. చెవులు వేసుకున్న దాన్ని అని అంటే ఆ చేదు మీకు గొంతుకులోకి వచ్చిందా అని అడగండి. వస్తుందా రాదా? సరే. రొంప చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమైనా డ్రాప్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. ఎక్కడ వేసుకున్నారు? ముక్కులోనే కదా. అప్పుడు ముక్కులో వేసుకుని ఎలా పెట్టుకుంటే అది కూడా గొంతుకులోకి వచ్చిందా లేదా అని అడగండి. వచ్చిందా రాలేదా? అంటే ఇప్పుడు ఇదొక బెజ్జం, ఇదో బెజ్జం, ఇదో బెజ్జం. కాబట్టి ఈసారి మీరు ఏం చెప్తారంటే, ఇందులోంచి సాంబార్ పోసుకో, ఇందులోంచి ఇడ్లీ దూర్ చేసుకో. ఎందుకని అన్ని బెజ్జాలు ఒకటే కదా. ఏ బెజ్జంలోకి వెళ్ళినా తేలేదు అక్కడికే కదా. చెప్పండి. ఏ బెజ్జం వేసుకున్నా అన్ని బెజ్జాలు ఒకే సారాంశం, అన్ని మతాలు ఒకటే. ఏ బెజ్జంలో దూర్ చేసినా చేయలేదు అక్కడికే అని అన్నప్పుడు ఎక్కడి నుంచి ఎంత తినాలి సాంబారు? 7 ఇడ్లీ ఎక్కడి నుంచి తినాలా?
అట్టి వాడితే ఏమంటారు, ఇక్కడ వేసుకుంటే అలాగే నీకు ఇక్కడికి వచ్చిందన్నావు కదా, ఇక్కడ వేసుకున్నా సరే ఇక్కడికే వచ్చిందని నువ్వే చెప్పావు కదా, ఈసారి ఓ పని చేయి, ఇక్కడి నుంచి వేసుకోక ఇందులోంచి వేడివేడి డొక్కెట్టుకొని సాంబార్ వేసేసుకొని ఈ ముక్కులోంచి వేడివేడి ఇడ్లీ దోచేసుకో, అప్పుడు డైరెక్ట్గా నీ ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఇది కరెక్ట్ అయితే కనుక అప్పుడు నువ్వు చెప్పింది కూడా కదా. ఏం దేవుడు తెలుగు కూడా, దేవుడైనా పిచ్చోడా, దీనికో బెజ్జం పెట్టాడు, దీనికో బెజ్జం పెట్టాడు, ఏదో దీనికి లింకులు ఉన్నాయి, ఇక్కడ చెవులేసి అని అనుకుంటే ఇక్కడికి ఏదో చేదు వచ్చేద్ది కాదంటారా. అలాగే ముక్కులు వేసుకున్న ఆ చేదు ప్రభావము అలా అని చెప్పి ఈ ముక్కు కన్నా ఈ నోటి కన్నా ఈ చెవు కన్నా మూడు ఒకటేనందామా? ఒకవేళ మూడు ఒకటైతే రేపు నుంచి అదే పని చేయాలి. ఇందులో సాంబార్ పోసేసుకోవాలా, ఇందులో నుంచి ఇడ్లీ దూర్చేసుకోవాలా, అప్పుడు నోటితో వాడు తినక్కర్లేదు. ఇలాగా అజ్ఞానంగా మాట్లాడేటువంటి వారికి సూక్ష్మలో మోక్షం, ఒక చిన్న దాంట్లో జ్ఞానయుక్తమైనటువంటి మాట. చాలామంది ఇలా చెప్పుకొని తామేదో గొప్పవారం అని అనుకునేవారు బయట సమాజంలో ఎట్లా ఉన్నారో క్రైస్తవ్యంలో కూడా అలా ఉన్నారు. అమ్మో ఎవరో ఉన్నట్టండి బాబు, బూడిద బాబాట బాబోయ్, అయ్యి బాబోయ్ బూడిద వేసి బాబాట, అయ్యి బాబోయ్ బూడిద నిండా బూడిదన్నట్టు బాబోయ్ బాబోయ్ బాబోయ్, అసలు ఊపిరి ఆడకపోయినా అలాగే ప్రార్థనలో లీనమైపోతున్నాడు బాబోయ్, అక్కడి నుంచి కొంచెం బూడి తెచ్చేసుకుంటే మన కోరికలన్నీ తీరిపోతాయట. దేవదాయసాయి గారు సమాధి మీద వేస్తే మట్టి వేస్తే ఆ మట్టి తీసుకుంటే అనుకున్న కోరికలు తీరుతాయని గతకాలం నుండి ఉన్న వాడికి అది. మొన్న ఆ మధ్యకాలు బూడిదోడు బయలుదేరాడు, ఇప్పుడు లేటెస్ట్గా కారం. మరి ఇంక త్వరలో యాసిడోడు బయలుదేరుతాడో తెలదో, ఎండ్రినోడు బయలుదేరుతాడో తెల్లమ్మ. అతని మీద యాసిడ్ వేసినా ఈ బాబోయ్ బాబోయ్ బాబా అలా ఉన్నాడమ్మా, ఎంత మహాత్యం కాకపోతే యాసిడ్ వేసేసినా అలాగున్నాడమ్మా ఈ బాబోయ్ అని చెప్పేసి ఈ పొలములో అందమైన ఫలాలుగా పండవలసిన మీరు వేరు పొలములోకి మీరు వెళ్ళబాకండి. ఎక్కడ విత్తబడ్డారో, ఎక్కడ నీకు నీరు పోయబడిందో, ఎక్కడ ఫలభరితంగా నువ్వు జీవంతో నువ్వు ఎదిగావో ఆ పొలాన్ని దయచేసి ఎప్పుడు నీవు మర్చిపోవాక. చాలామందిని చూస్తాం, మనుషులు ఎక్కడో ఉంటారు, తెరలు మాత్రం కట్టేస్తారు, బొమ్మలు కట్టేస్తారు అంతే. ఆడెక్కడో ఉండి సిచ్చాంగి అక్కడికి వచ్చి బొమ్మ ఆడేస్తారు. ఓ ఇక్కడ సంపూర్ణ రాత్రి ప్రార్థన మీ కొరకు సత్యవాక్యం అందిస్తా, అద్భుతమైన వాక్యం. ఏమండి ఈ వాక్యాలు కావా? ఇవి జీవితాలు మార్చే, బ్రతుకులు మార్చే మాటలు కాదా ఇవి? మేము మాత్రమే సత్యవాక్యం చెప్తామంటే ఎంత దరిద్రమో తెలుసా? దీనికి మీరు ఏం చెప్తారో ఒక మంచి మాట మీరు సమాధానం చెప్పండి. మిమ్మల్ని నేను అడుగుతా, సోది ఎప్పుడైనా చూపించుకున్నారా? సోది ఎప్పుడైనా చూపించుకున్నారా? ప్రభులోకి వచ్చామని చెప్పి మీరు దాచుకోకండి, చెప్పేయండి. ఆడవాళ్ళు ఉన్నారు ఇందులో చాలామంది, పెద్ద వయసు గల వాళ్ళు ఉన్నారు. అమ్మ ఒకసారి చెయ్యొత్తండి నేను చూడాలా. అమ్మా ఏటి నువ్వు చూపించుకోపోవచ్చమ్మ, బోర్డు మంది ఉన్నారు, చాలామంది ఉంటారు కదా. వినండి, ఉన్నారా లేరా? ఉన్నారు. సోదు చెప్పే ఆవిడ ఏం చెప్పి మీ దగ్గరికి వస్తుంది? వంకాయలు అమ్మేవాడు ఏం చెప్పి మీ దగ్గరికి వస్తున్నాడు? కరెక్ట్, ఆడి దగ్గర ఏమున్నాయి? పాలు అమ్మేవాడు ఏం చెప్పి వస్తున్నాడు? ఆడి దగ్గర ఏమున్నాయి కదా. బట్టలు అమ్ముతామండో, బట్టలు చీరలు జాకెట్లు ఆడి దగ్గర ఏమున్నాయి? సోది చెప్పేది సరిగ్గా అది ఏం చెప్తుంది మరి? ఇంకే ఎందుకని దాని దగ్గర ఉన్నదే సోది, కాబట్టి ఏం చెప్పుద్ది? సోది. కానీ మన పాస్టర్ల దగ్గర ఏముండాలా కదా, కానీ మనోళ్ళు మాత్రం సోది చెప్తున్నారు, అది తేడా. కాబట్టి ఇప్పుడు సోదిగెత్తిని ఈ పాస్టర్ని ఇద్దరిని ఎదురుకుంటూ పెడితే సోదిగెత్తి పరలోకానికి వెళ్తుంది. ఎందుకు తెలుసా? అది నిజం చెప్పి ముందుగా అడిగేసింది. మీరు చూపించుకుంటారో లేదో నాకు అనవసరంగా, నా దగ్గర మాత్రం సోదే ఉంది, నేను సోదే చెప్తా. డబ్బులు ఇప్పించుకొని మరి మీకు నేను సోదే చెప్తాను. నేను మీ దగ్గర డబ్బులు లాక్కొని మరి నేను మీకు సోదే చెప్తాను. ఎందుకని? నా దగ్గర ఉన్నదే అని చెప్పి నిజం చెప్పేది సోది చెప్తుంది. దేవుడు క్షమించుగాక, దాన్ని క్షమిస్తాడు. పౌలు కాలంలో పుతూనను దయ్యం పట్టిన సోదిగెత్తలేదా? ఉన్నదా? సోది చెప్తానండో, సోది చెప్తాను, రక్షించబడిందా లేదా? అలాంటి నిజంగా చెప్పింది కాబట్టి, ఆవిడ చెప్పేదే సోది కాబట్టి ఆమె అబద్ధం ఆడతలా. మీకు వజ్రాలు ఇప్పిస్తాను, మీకు వజ్రాలు మూట ఇప్పిస్తాను అని చెప్పి సోది చెప్తే మనం తప్పు పట్టాలేమో, కానీ ఆమె డైరెక్ట్గా చెప్పటమే నేను సోదే చెప్తాను. చిలక జాతేశ్వరుడు చెప్తాడు, కరెక్ట్, ఆడి పెట్టులో చిలకే ఉంది. మరి ఆడు చెప్పేది తప్పేమిటి? నేనంటే ఇలాంటి వాళ్ళకి పరలోకం త్వరలో దొరుకుద్ది. ఇలాంటి వాళ్ళని దేవుడు క్షమిస్తాడు కూడా, రక్షించుకుంటాడు. వీళ్ళని
కానీ మా దగ్గర సత్యబోధ ఉందని ఆ యొక్క చిలక జ్యోతిష్కుడు చెప్పినట్టు పిట్ట కథలు చెప్తారు చూసారండి, ఇట్టివారి నరకానికి పాత్రలు. బాగా ఆలోచించుకోండి. నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా వాక్యాన్ని దాచుకోడు, తన గొప్పతనం రావాలని ఎప్పుడు కోరుకోడు, సంఘ క్షేమాభివృద్ధి కోసం మాట్లాడతాడు. ఏ చిన్న అపాయం జరిగినా నీ ఇంటికి వచ్చి వాలిపోయేవాడు నిజమైన సేవకుడు. పుట్టినరోజుకి మీకు కేక్ పంపిస్తా, చచ్చిపోయే రోజు మీకు బాక్స్ పంపిస్తా. బయట చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మా దగ్గరకు వస్తే ప్లాస్టిక్ కత్తి కూడా ఇస్తాం, ఒక చిన్న క్యాండిల్ కూడా మీకు ఇస్తాము. ఇవన్నీ మా ప్రోగ్రాంలో ఒక సిటీవీ. వీటి ప్రకారంగా మీరు వెళితే కనుక, మీరు మెంబర్షిప్గా మా దగ్గర జాయిన్ అవుతే కనుక క్యాండిల్ మేమేమి ఇస్తాము, నెత్తి మీద టోపీ మేము ఇస్తాము, కోసుకునే కత్తి మేము ఇస్తాము, కుళ్ళిపోయిన కేకు మీకు ఇస్తాము, చచ్చిపోతే ప్రేత వస్త్రం మేమేమి ఇస్తాము. ఏమండి ఇంత దరిద్రం చెప్పాలండి? అపోస్తులు ఎక్కడైనా ఇలాంటి చెప్పి ప్రజలను తమ దగ్గర రప్పించుకున్నారా? ఇంకా ఒకడు అనుకున్నాడు, వీళ్ళ యొద్ద వెండి బంగారములు ఏమైనా దొరుకునేమో అనుకున్నాడట అవతలుడు. వీళ్ళను పిచ్చోడా, మా దగ్గర వెండి బంగారాలు లాంటి ఈడ్చి తన్నినా మా దగ్గర లేవురా అబ్బాయి, మాకు ఉన్నదే నీకు ఇస్తున్నా, మాకు లేనిది నీకు ఇవ్వం, ఏది మేము కలిగి ఉన్నామో అదే నీకు ఇస్తున్నాం, యేసు ప్రభు నామం లేచినాడు రానడంతే. కానీ వాడు ఆశ ఏంటి? వీళ్ళ దగ్గర ఏమైనా ఉన్నవి. కానీ వాళ్ళు ఆశ పెట్టి వంట రాకోలా. మా దగ్గరికి వస్తే సాయంత్రం నీకు 2 ఉంగరాలు పెడతాం, ఇంకో 2 రోజులు పోతే 4 ఉంగరాలు పెడతాం కరెక్ట్గా, తర్వాత పట్టు బట్ట మీకు ఇస్తాం మేము మా దగ్గరికి వస్తే. ఇలాగ ఆశ చూపించి మనుషులను తన వైపుకు లాక్కునేవారు ఎక్కడిన అపోస్తుల బోధలో ఉందా? మరి ఈరోజు జరిగేదంటే ఏంటి? ఇక్కడ మీరు 3 వారాలు మొక్కుకుంటే మీ కోరికలు తీరుతాయి, పక్క శైతాన్ అన్నమాట. అందుకే ప్రభు ఇలాంటి వాళ్ళం ఎదురవుతారని, రహస్యమందు నీ తండ్రి చూసినట్లు నీ ఇంటిలోకి వెళ్ళన్నాడు. ఎక్కడికో వెళ్ళమని చెప్పలా. నీకు సంఘం ఉంది కాబట్టి సంఘముతో నువ్వు పంచుకోవడానికి సహవాసంలోకి నువ్వు రా, అంతే చాలు నీకు. అంత పక్కన ఎక్కడో ఉన్నాడట, అయ్యి బాబు పెద్ద బోధకుడు అంట, అయ్యి బాబు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయనట, అద్భుత కార్యాలు జరిగిపోతాయట. ఏమంటే ఒకడు పేరు పెట్టి పిలుస్తాడు, లక్ష్మీ లక్ష్మి అని. మరి ఇంటి పేరు చెప్పడా దేవుడికి? ఇంటి పేరు కూడా చెప్పచ్చు కదా, పలానా 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 పలానని. నాకు 2 అక్షరాలు కనబడుతున్నాయి, జ్యోతి లేదా లక్ష్మి కమాన్ టు డయాస్. నీకు 4 వారాలు బట్టి కాళ్ళు నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఇది బాగా అలవాటు అయిపోయింది మన వాళ్ళకి, ఎందుకంటే తెల్లతున్న జబ్బులు అందరికీ అయ్యాయి. నీవు చాలా సమస్యల్లో నలిగిపోతున్నావు, నీ పిల్లలు కూడా నిన్ను పట్టించుకుంటే ఇదంతా ఏంటనుకుంటారు? సోది. ఏంటంటే ఇదంతా కూడా కానిది ఏదైనా నువ్వు చెప్పు. కానిది చెప్పాడు యేసు ప్రభువారు. నీకు 5 పెనిమిటిలు కలరు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. పెళ్ళి కాలేదని అలా చెప్పుచున్నావు నీవు, నాకు పెనిమిటి లేడని అలా చెప్పుచున్నావు నీవు. ఇప్పటికే 5 పెనిమిటిలు నీవు. ఇదండి అద్భుతమైన బోధ. హృదయాంతరంగాలలో దాచబడిన దాన్ని బయట పెట్టువాడు బోధకుడు. ముగాక వేరొక పొలములో పరిగెలు ఏరుకొనటానికి నువ్వు వెళ్ళబాక. ఎక్కడ విత్తబడ్డావు, ఎక్కడ మొలకెత్తావు, ఎక్కడ నీకు నీరు పోయబడింది, ఎక్కడ నీకు ఎరువేశారు, ఎక్కడ నీకు కంచి వేయబడింది, ఎక్కడ పురుగు నీ మీద వ్రాలితే పిచికారి చేసి మందు కొట్టి పురుగులు రాకుండా చేసి ఫలభరితమైన పంటగా నేను ఎక్కడ చేసినారో ఆ పంట పొలము దాటి వేరొక పొలములోకి నువ్వు వెళ్ళబాక. కాబట్టి ఇప్పుడు ఇద్దరు సమ్మతించి నడిచిన ఎడల, ఇప్పుడు రూతు నయోమితో కలిసి నడిచిందా లేదా చెప్పాలి. అంటే నడవట అర్థం ఏంటంటే, ఈవిడ వెనకాతలితే చాలా సమస్యలు వస్తాయి, అయినా భరిస్తానని ఇష్టపడి వెళ్ళింది రూతు. అమ్మో ఈ ముసలిదాన్ని వెనకాలతో నా వల్ల కాదు బాబోయ్, నన్ను తినేస్తుంది బాబోయ్, బాబోయ్ నేనే బతకడం కష్టమంటే మళ్ళీ దీన్ని నా ముఖానికి దీన్ని బతికించాలా, దీనికి వండి పెట్టాలా, నా వల్ల కాదు బాబోయ్, ఎప్పుడు దూరం అయిపోతాను అనుకోలేదండి. నువ్వు వెళ్ళే చోటికి నీతో నేను వస్తా, నువ్వు నేను ఒక చోటే బ్రతుకుదాం, ఒకే చోట చచ్చిపోదాం అని ఒక యవ్వనములో ఉన్న ఆడబిడ్డ ముసలిదైపోయిన దానితో సహవాసం ఏంటండి అసలు? అలాంటి ముసలిదానితో యవ్వనస్తురాలు తన నడుము కట్టుకొని ఆమెతో ప్రయాణం చేసి యోదయ బెత్లెహేముకు వచ్చింది చూసారా, దానిని చూసాడండి దేవుడు. ఆవిడ సమ్మతించింది. కష్టాన్ని సమానంగా పంచుకోవాలి, దుఃఖాన్ని కూడా సమానంగా పంచుకోవాలి, ఆకలినైనా సమానంగా పంచుకోవాలి,
అవమానంనైనా సమానంగా పంచుకోవాలి అని సమ్మతించినది కాబట్టే నయోమితో పాటు రూతు కూడా అడుగులు వేసుకుంటూ ముందుకు వచ్చింది. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు, చాలంతే, హానోకు దేవునితో నడిచాను. చాలు చాలు చాలు. ఇద్దరు సమ్మతించి నడిచిన ఎడల, ఒకరు దేవుడైతే చెప్పాలి, మరొక వ్యక్తికి ఎవరైతే హానోకు దేవునితో నడిచాను, సమ్మతించను. ఏమంటే దేవుడితో నడవటం అనేది చిన్న విషయం అనుకున్నారు. ముండ్ల పొదే. ఐగుప్తి యొక్క ధనము కంటే, ఐగుప్తిలో ఉన్నటువంటి ప్రజల సుఖం అనుభవించుట కంటే దేవుని క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుటకు అతడు ఇష్టపడలేదు. ఏలయనగా ప్రతిఫలముగా కలగబోవు దాని యందు బహుమానమందు అతడు దృష్టి నిలిపెను అని చెప్పి వ్రాయబడింది, విశ్వాసమును బట్టి. కాబట్టి మోషే దేవుడితో నడిచెను, హనోకు దేవునితో నడిచెను, అబ్రహాము దేవుడితో నడిచెను. అలాగే నోవాహు కూడా, చెప్పండి, ఇంకెవరు నడిచినట్టండి? నోవాహు కూడా ప్రభువుతో నడిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. చూడండి, 6వ అధ్యాయము 9వ వచనము, ఆదికాండము. నోవాహు వంశావళి ఇదియే. చాలంతే. నోవాహు కూడా దేవునితో, అంతకుముందు 4:24, 5:24 ఎవరు చదివారు? హానోకు. ఎవరితో నడిచాను అంటే సమ్మతించినప్పుడే నీవు నడుస్తావు, సమ్మతించకపోతే నువ్వు నడవలేవు. వివాహం అయిన తర్వాత వాడు చెట్టు కింద పెట్టనే కాపురం, అందమైన భవనంలో పెట్టనే కాపురము. అక్కడ నువ్వు ఉండాలి. అబ్బే లేదు నాన్న, బాబోయ్ నన్ను తీసుకెళ్ళి చెట్టు కింద పెట్టాడు, బాబోయ్ పెట్టేట్టుకుని పుట్టింటికి వచ్చేస్తాను, బాబోయ్ నో, వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే నీ కడుపు పండాలా, వంశావళి వృక్షమని నీ నుండి మొక్క మొలవాలా. కాబట్టి అతనితోటే నీ జీవితకాలం అంతా ప్రయాణం చేయాలి. బాల్య దినాలన్నీ సుఖంగానే ఉంటాయి, అమ్మ నాన్న ఇంట్లో అన్నీ మనకు బాగా జరుగుతాయి. టయానికి సున్నుండలు తింటాం, రవ్వ లడ్డూలు తింటాం, అన్నీ దొరుకుతాయి. అడగలే కానీ నాన్న వచ్చేటప్పుడు 12 బ్యాగ్ నిండా పట్టుకొస్తాడు, నా కూతురు నా కొడుకు తినమ్మా తినని పెడతారు. ఇవన్నీ గతకాలంలో జరిగింది. ఇక వివాహమైన తర్వాత చేయవలసిన పని, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వున్న చోటే నేను ఉంటాను, నువ్వు తిన్నా కూడా నేను తింటాను, మరణము తప్ప మరేది నన్ను ఎప్పటికీ వేది. కానీ వృద్ధాప్యంలో సేవలు ఎక్కువ చేయవలసి వస్తుందని చెప్పి ఓర్పా తప్పించుకున్నంత సులభముగా రూతు తప్పించుకోలేదండి. కష్టాన్ని భరించటానికి రూతు ముందడిగి సమ్మతించింది. ఎస్, రేపొద్దు మంచం ఎక్కుద్ది, సేవలు నేనే చెయ్యాలి, కానీ చేస్తా. పోనీ ఆవిడ వల్ల వంశవలేని ఉన్నదండి. ఆమె కొడుకు ఈవిడికి ఇంకైనా భర్తగా ఉన్నాడు, పోనీ అప్పుడే చచ్చిపోయి ఎదవరాలైపోయింది. అసలు అలాంటి ఆవిడతో పాటు ఎందుకు ప్రయాణం చేయాలి ఈ అమ్మాయి, ఎందుకు ఉండాలి? కానీ సమ్మతించిద్దరో కూడి నడిచిన ఎడల. కాబట్టి ఇష్టపడినది, ఇక నా జీవితం ఇంతే అనుకుంటా, నా తల్లితో ఎలాగా నా తల్లిదండ్రులు లేరు, ఇక నా తల్లి ఈవిడ, నా తండ్రి ఈవిడ అనుకుంటా, నా భర్త ఈవిడ అనుకుంటాను, ఈవిడికి నేను సేవలు చేసుకుంటాను. వెళ్ళిన వెంటనే నేను పందిరి మంచం మీద పడుకోబెట్టలేదు రూతమ్మని. ఆ యొక్క నయోమి ఏదో చెట్టు కింద వెళ్ళి, ఇదేనమ్మ మన ఆశ్రమం ఉన్నప్పుడు ఆ ఇల్లు అమ్మేసాం, అది ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసుకున్నారు, మన నీడ కూడా దాని మీద పడినవారు, కాబట్టి ఇక్కడే ఉందాం. అత్తయ్య 3 రోజులైంది, ఏమీ తినలేదు. ఎలాగంటే నేను ఒంట్లో ఆరోగ్యం కూడా లేదు కోడలా, ఏం పెడతాను, నువ్వు పెట్టకపోతే పో, ఇదిగో ఎదురుగుంట పొలం ఏదో కనబడుతుంది, ఆ పొలంలోకి వెళ్తాను. అమ్మా, పొలంలో చాలామంది పనోళ్ళు ఉంటారు, నువ్వు కొత్త దానివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు జీతగత్తివి కాదు కదా, నిన్ను ఎవరు రమ్మన్నారు అని అంటారు. కాకపోతే మా దేశంలో ఒక ఆచారం ఉందమ్మా, అదేంటంటే జీతం తీసుకున్న వారందరూ ఫలాలు కోస్తారు, పరదేశులకును తర్వాత బీదలకు పరిగెలుంటాయిరా కోడాలంటే. అవునా, మా దేశంలో లేదు ఇలాంటివి, ఉందా మీ దేశంలో? అయితే నేను వెళ్ళి పరిగెలు ఒడి నిండా ఏరుకొని సాయంత్రం వచ్చి గెంజిగాసి నీకు పెడతాను అత్తయ్య. అలాగంటావమ్మా, ఇప్పటికీ 3 రోజులైంది మనం ఈ ఊరు వచ్చి, ఎవ్వరు మనం పట్టించుకోవాలా, సరే వెళతానంటే
వెళ్ళిందండి. వారు అడుగులు తీసి వెళితే మట్టిలో దిగిపోయి గింజలను తుడుచుకొని తన ఒడిలో వేసుకుంది ప్రియులారా. కానీ ఏ రోజైనా రూత్ అనుకున్నదా, దాదాపు 500 పనిగెత్తులు పనిచేస్తున్న ఈ భూమిలో పరిగెలు ఏరుకుంటున్న నేను ఒకరోజు ఇదే భూమికి యజమానురాలవుతున్నాను అన్న సంగతి ఆమె కలలో కూడా అనుకున్నదండి? లేదు. ఏ పరిగెలైతే తాను ఏరుకున్నదో కొద్ది కాలానికి ఆ పొలమునకు యజమానురాలుగా దేవుడు చేసేసాడు ప్రియులారా. సమ్మతించండి మీరు కూడా అలా. సేవకుడితో అడుగులు వేయటం నేర్చుకోండి. దైవ బిడ్డలతో కలిసి ఏకీభవించండి. ఇద్దరు కూడి ఉండుట శరీరముకు వెట్ట కలుగును అన్నట్టు ఇద్దరు సమ్మతించి అడుగులు వేయండి. షడ్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురు ఏక మనసు, ఏక తాత్పర్య, ఏక భావంతో వారు సమాధానం చెప్పినారు. చచ్చేమా? ముగ్గురు కలిసి చచ్చిపోదాం. బ్రతుకుదామా? ముగ్గురు కలిసి బతుకుదాం. ఒకడిని ముందు పారేసి రెండో వాడిని వెనకతలు పారేటది, ముగ్గురిని ఒకేసారి అగ్గిన్నెలు పడేయాలి. ఒక్క దెబ్బలో ముగ్గురు వెళ్ళిపోవాలి. అలా ఏర్పాటు చేసుకుందాం. ప్రారంభంలో ముగ్గురు మనసు ఏమిటో అగ్నిగుండం పెద్ద అయ్యే కొలది వాళ్ళ అభిప్రాయాలు మారిపోలే. బాబాయ్ ఎవరు బాబాయ్ చూద్దాం, చాలా భయం వేస్తున్నారు, ఎవరైనా మాటనండిరా, ఓ పని చేద్దాం, ఒక్క దండం పెట్టేసి పక్కెళ్ళి దేవుడు ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పు అయిపోయింది, తెలియక బొమ్మగా నమస్కారం చేస్తాం, ఎందుకంటే అగ్నికి భయపడిపోయి అలా చేసాం అని. అందులో ఒక్కడి మనసులో విభిన్న మనసు రాలేదండి. ముగ్గురు కలిసి చివరి వరకు ఒకేలా ఉన్నారు. రాజా, నీకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు చింత మాకు లేదు. ఒకే అభిప్రాయం. రాయ్ చూసుకోండి, ఫైనల్గా బట్టలు కూడా ఊడదీయకుండా, చెప్పులు కూడా తీయకుండా పారేచ్చేస్తాను మిమ్మల్ని అగ్నిగుండంలో కన్నాడు. సరే మహారాజా, రాయ్ ఎవరు అక్కడ బలవంతులు రమ్మని చెప్పండి రా. వచ్చేసారు. మహారాజా చిత్తం. రాయ్ కాళ్ళు జల్లు పట్టుకుని వెళ్ళే, రా ఎప్పటికైనా మించిపోయింది లేదు, అటువైపు వెళ్తారా ఇటువైపు వస్తారా ఆలోచించుకోండి. లేదు మహారాజా అగ్నిగుండానికి. అండ్ ముగ్గురు మనసుల్లో, ముగ్గురు మనుషుల్లో ఒక్కని మనసు కొంచెమైనా పక్క జరగచ్చేమో కదా. కొంచెమైనా పక్కకి తప్పి, ఒరే మీ ఇద్దరు రాకపోతే రాకుండా, నేను మాత్రం వెనక్కి వెళ్ళిపోతాను బాబోయ్ నేను తట్టు అని అనొచ్చు కదా. ప్రారంభంలో ముగ్గురు ఒకే మాట, చివరి వరకు కూడా ఆ ముగ్గురుది ఒకే మాట. సంఘము కూడా అలాంటి ఏకీభవించి ప్రార్థించేవారు కాదు. సంఘములో దేవుని పట్ల ఆసక్తి కూడా అలాంటి వారిగాను, అత్యాసక్తి గల వారిగా, వేరువేరు పొలాలకు జారిపోయేటువంటి వారిగా కాక, ఎక్కడ నీ కొరకు కన్నీటి విత్తనాలు విత్తబడ్డాయి, ఎక్కడ నువ్వు పరిగగా నువ్వు పైకి ఎదిగావు, ఎక్కడ నీకు ఎరువేయబడినది, ఎక్కడ మంచి నీరు నీకు పెట్టబడినది తోటకు, ఎక్కడ నువ్వు ఫలభరితంగా పచ్చదనాన్ని కలిగున్నావు, ఆ పొలమును విడిచి వేరు మార్గములోకి నువ్వు ప్రయాణం చేయొద్దు. కాబట్టి వాక్యంలో రాయబడి వృద్ధాప్యమందు నన్ను, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి సంఘమందరికీ నువ్వు పరిచయం. ఏ చిన్న కష్టం వచ్చినా వందలాది ప్రజలు వచ్చి నీ ఇంటి ముందు వాలతారు. ఏ కారణం చేత కాదనుకుని మళ్ళీ వేరు చోటుకి వెళితే అక్కడ మరలా నువ్వు డెవలప్ అయ్యి నీ మాట అక్కడ అందరు వినిపించుకోలే చేయటానికి ఏళ్ళు సంవత్సరాలు పట్టేస్తుంది. ఇక్కడున్నంత దైవిక సీనియారిటీ, ఇక్కడ నీ పేరు అందరికీ తెలుసు, నువ్వేంటో అందరికీ తెలుసు. ఇదే నీవు అక్కడ చలామణి అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. కొంతమంది జీవితాల్లో తెలియలేని ఆవేశాలకు గురైపోతారు. మాకేదో అవకాశం లేదని అనుకుంటారు. ఏదో మేము ఇంతకాలం వస్తున్నామో అక్కడే కూర్చోబెట్టేశారని అనుకుంటారు. అని అనుకొని విభిన్నమైనటువంటి ఉద్దేశాలతో ఎక్కడెక్కడికో పరుగులు ఎడతారు. కొంతమంది బయట కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు పేదనక్కలు అంటారట. ఏమక్కలు మరి నాది ఎలాగని పేదనక్క, ఏమక్క పేదనక్క ఎవరన్నా నేను పేదనక్కను బాబా, నేను పేదనక్కను బాబా, పేదనక్క ఏం చేస్తాను, పేదం చేస్తాను బాబోయ్, పేదనే అంటే సోజు చెప్తాను బాబోయ్ అన్నట్టు. ఏంటంటే ఇక సింగేస్తుందండి నెత్తి మీద, ఇంకా అట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. అది డిజిటల్ సౌండ్, ఇంకా మామూలుగా ఉండదన్నమాట. అండ్ మన అక్కడిక్కడ బుట్టాయిగూడలో మీటింగ్ అయితే ఒక ఆయన ప్రార్థనిస్తే భోజనం దగ్గర పెరుగన్నం కూడా తినేస్తున్నారు టీలోగా. ప్రార్థన స్టార్ట్ చేశారు, సాంబార్ అయిపోయింది, పలావ్ అయిపోయింది, పెరుగన్నం కూడా తినేస్తున్నారట. ఆమెను ముగితే అందరు పెరుగన్నం ఉందట అందరూ ఆకలి కూడా. అంత గొప్ప ప్రార్థన వీరుడు. అంటే వివేచన లేని, ఆలోచన లేని, జ్ఞానము లేని, సమయస్ఫూర్తి లేనటువంటి మనుషులు. కానీ నీకు ఇంత మంచి సహవాసం, ఒక మంచి సంఘం, వాక్యంలో నిన్ను పెంచటం, వాక్యంలో ఉదక స్నానం చేయించటం, వాక్య అనుభవసారంగా నిన్ను పెంచి నడిపించటం ఎంతటి విశేషమైనటువంటిది. కాబట్టి వాక్య వినే కొలది మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్రతుకున్నాను కాబట్టి ఒకరోజు నేను ఖచ్చితంగా వృద్ధాప్యమునకు నేను చేరతాను.
ఆ వృద్ధాప్యమందు నన్ను ఏం చేయదు దయచేసి నీవు విడనాడకము. కాబట్టి ఇద్దరూ సమ్మతించాలి. దేవుని సన్నిధి రావాలని మనసులో కోరిక, ఇష్టం నీలో ఉండాలి. 600 100 ఎంత సమయమైన దేవుని వాక్యాన్ని నేను కట్టుబడి ఉండాలి. వాక్యానికి నేను లోబడాలి. వాక్యం మీద నా జీవిత అడుగులు వేసుకుంటూ నేను వెళ్ళాలి. యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామం నుండి 2 మనుషులు సమ్మతించి ప్రయాణం చేస్తున్నారట. వారితో పాటు యేసు ప్రభు వారు కూడా ఆ ఎమ్మాయి గ్రామం గుండా ప్రయాణం చేశారు. అక్కడ జరిగిన వృత్తాంతం కోసం ఆయన అడుగుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా అక్కడ మా ప్రభుని ఇలా అంటే ప్రభువుని గుర్తించలేకపోయారు, ఇలా జరిగింది అని చెప్పినప్పుడు ఆయన రొట్టె విరిచి వారికి ఇవ్వగా వెంటనే వారి మనస్సులు తెరవబడేను. అప్పుడంటే దారిలో ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మండించబడలేదా అంటే ఇద్దరు సమ్మతించి నడిచిన ఎడల. పేతురు యోహానులు ఇద్దరు సమ్మతించి చెప్పారు, లేచి యేసు నామములో నీవు నడువు. సమ్మతించండి. అలాగే నీ శరీరము నీ ప్రాణం లేక నీ శరీరము నీ ఆత్మ కలిసి ప్రయాణం చేయండి. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానము. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరము అది ఒకదానికి ఒకటి విరోధమై ఉందని రోమాపత్రికలో రాయబడింది. అలాంటి విరోధ భావాన్ని దయచేసి మీరు సమాధి చేసేయండి. ఇంతవరకు శరీరానికి అధిక ప్రాముఖ్యతనిచ్చి ఆత్మీయ జీవితానికి తక్కువ స్థితిని కలిగి ఉన్నావేమో. ఆత్మీయ జీవితానికి అధిక స్థానం ఇచ్చి శరీర సంబంధమైన దానికి తక్కువ స్థితిలో పెట్టు. ఎందుకంటే ఒకరోజు మనందరం వృద్ధాప్యానికి వస్తాం. ఈరోజు ఇస్త్రీ బట్ట, పరిమళ వాసన, 100 సార్లు అద్దం ముందు నిలబడి తల దూకోవటం. మనం కొద్ది రోజులైన తర్వాత బట్ట కట్టేవారు కూడా మన దగ్గర రారు. ప్రియులారా, వృద్ధాప్యమందు చాలామంది విడిచిపెట్టేస్తారు. టిఫిన్ పెడతారు, మూత మాత్రం పెట్టరు, ఏగలలా వాళ్తానంటాయి. వచ్చాడు, ఏ ముసలాడా ఇంకా తినలేదా, నువ్వు బతకవు, నువ్వు చావవు, మమ్మల్ని బతకనివ్వవు. ఇలాంటి మాటల చేత మన జీవితాలు కృంగపరిచే రోజులు ముందు భవిష్యత్తులో ఉన్నవి. ఒక సంవత్సరం క్రొత్తది వస్తుంది, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పటమే గొప్పతనం కాదు. మన జీవితంలో ఒక సంవత్సరం ముగిసిపోతుంది అనేది కూడా మనం గుర్తించాలి. యవ్వనం తగ్గుతున్నావు అని అంటే వృద్ధాప్యానికి నువ్వు చేరుకుంటున్నావనే అర్థం. ఎందుకు ఇప్పటివరకు మీరు చాలా స్పీడ్గా నడిచిన వాళ్ళు ఈ మధ్యకాలం వీళ్ళు చాలామంది నడక తక్కువైపోయింది. నడవలేరు, మెట్లు ఎక్కలేరు, కొంత దూరం నడిస్తే ఆయాసానికి గురైపోతారు. ఇంకా నీ కడుపున పిల్లలు చిన్నోళ్ళే ఉన్నారు, పుట్టినోళ్ళు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేసరికి నీ పరిస్థితి ఎలా ఉండదో ఒక్కసారి ఆలోచించుకో. ఎన్నిసార్లు దేవుని చేయి నువ్వు విడిచిపెట్టావేమో, కానీ ఈ రోజు వరకు దేవుడు నీ చేయి విడిచిపెట్టలేదు. కాబట్టే ఇంతవరకు దేవుని సన్నిధిలో నువ్వు నేను సజీవులు కాదు. ఒకవేళ ఆయన మన చేయి విడిచిపెడితే మనం ఎక్కడ తేలుదుమో, ఎక్కడ ఉందుమో మనకు అర్థం కాని పరిస్థితి. ఆయన మన చెయ్యి అయితే విడవలేదు. కాబట్టి ప్రభు దగ్గర ఏడవండి, దేవా నన్ను బ్రతికిస్తే వృద్ధాప్యానికి వచ్చేసరికి దయచేసి నా చెయ్యి విడనాడద్దయ్యా. అందరు విడిచిపెడితే విడిచిపెడతారేమో, కానీ నా చెయ్యి విడనాడద్దు. అంతగా ప్రేమించే భర్త భార్య కంటే ముందు చచ్చిపోతాడు. ఎప్పుడు కూడా భార్య భర్తల మధ్య ఉన్న అన్యోన్యత, ఎంతమంది 100 మంది పిల్లలు పుట్టినవ్వండి, వారితో లెక్క రాదు. భార్యకు భర్త, భర్తకు భార్యకున్న ఆ లెక్క కడుపును 100 మంది పిల్లలు పుట్టినా వారు సమానులు కారుగాక. అలాగే భార్య చనిపోయింది అనుకోండి, భర్త ఎక్కువ కాలం బతుకుతా అనుకుంటున్నారా, వాడు బతకలేడు. అలాగే భర్త చచ్చిపోతే భార్య ఎక్కువ కాలం బతుకుతా అనుకుంటున్నారా, బెగ పెట్టేసుకుంటారు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఆ రాజా లాంటి జీవితం వేరు. ఆయన ఎప్పుడైతే చేదాటిపోయారో అందరి పెత్తనాలు అధికమైపోతాయి, ఆవిడ ఎవరూ పట్టించుకోరు. అదే భర్త ఉంటే అలాంటి వాడు కాదు. భర్త ఉంటే ఆ స్థాయే వేరుగా ఉంటారు. అందుకే చాలామంది జీవితాలు అనుకుంటారు, అయ్యా నువ్వు నేను కలిసి చచ్చిపోవాలయ్యా, ఏటట నువ్వు నేను కలిసి చచ్చిపోలే, చేయబట్టుకుని చచ్చిపోలయా, నన్ను దాటి ఒక్కరోజు నువ్వు ఎక్కువ బతకొద్దు, నువ్వు దాటి నేను కూడా ఒకరోజు బతను, కలిసే ఉన్నాం కాబట్టి కలిసే మన ప్రాణాలు పోవాలి మనం అనుకుంటాం, ఆశపడతాం. కానీ అలా జరిగిపోయే సందర్భాలు అయితే కావు. ఎక్కడో ఒక చోట అలా ఇద్దరు కలిసి చనిపోయిన సందర్భాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ అన్ని చోట్ల అలా జరుగుతుందని మాత్రం మనం చెప్పుకోలేము. కానీ దేవుడు మనతో ఉన్నాడు కనుక ఆయన మీద భారం వేయండి. వృద్ధాప్య జీవితం కూడా
సమానంగా సాగాలని చెప్పి ప్రభుని మనం కోరుకుందాం, తలలు వంచుదాం.